డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? అంటే డౌట్స్ ఉంటేనే లేండి, డౌట్స్ లేకపోతే మనము వీఆర్ గుడ్ టు గో, వీఆర్ గుడ్ టు క్లోజ్ అనమాట. సో అనే ఇప్పుడు ఇది జావా స్క్రిప్ట్ వరకు చూసాను. ఇప్పుడు రియాక్ట్ కోసం టైప్ స్క్రిప్ట్ కూడా మ్యాండేటరీగా అది చేయాలా? ఏం లేదు, టైప్ స్క్రిప్ట్ ఎంత 4 రోజులే కదా నేర్చుకో. ఎందుకంటే అదే నేను ఆల్రెడీ ఒకటి రెండు చూసాను, కొంచెం అంత ఎక్కట్లేదు అన్నట్టు అనిపిస్తుంది. సో లేదు, జస్ట్ చూడు, ఏం కాదు, మళ్ళీ చూడు. సో ఏంటంటే టైప్ స్క్రిప్ట్ కి జావా స్క్రిప్ట్ కి తేడా ఏంది? ఊప్స్ వస్తాయా, డేటా టైప్స్ వస్తాయి. అదే ఎక్స్టెండ్ కన్స్ట్రక్టర్ ఇవన్నీ కొంచెం అది కరెక్టే, తేడాగా అనిపిస్తున్నాయి. సో మనకి జావా స్క్రిప్ట్ కొంచెం ఓకే మంచిగానే అర్థమైంది కదా. సో ఇప్పుడు ఈ రోజు మీరు కన్స్ట్రక్టర్ వదిలేసే పని వదిలే, మళ్ళీ చూడు, టైప్ స్క్రిప్ట్ మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ రా కన్స్ట్రక్టర్ దగ్గరికి. అంటే కన్స్ట్రక్టర్ ఆబ్జెక్ట్ క్రియేషన్ మనం ఇప్పుడు ఏం టైప్ స్క్రిప్ట్ లో దాన్ని చేయట్లే కదా, అది డిపెండెన్సీ ఇంజెక్షన్ చేస్తాం అనమాట. అర్థమైందా? సో అలా జరుగుతుంది. ఇప్పుడు మీరు బ్యాక్ అండ్ వస్తుంది, ఇప్పుడు మీరు బ్యాక్ అండ్ జావానా డాట్ జావా అనుకున్నాను. సో జావా స్టార్ట్ అయినప్పటికీ 2 కవర్ అయిపోతాయి. కొన్ని సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయంటే ఇంటర్ రిలేటెడ్ ఉంటాయి. ఇప్పుడు ఈ కన్స్ట్రక్టర్ అనేది జావాకి సంబంధమే కదా, బికాస్ కన్స్ట్రక్టర్ జావా ఇస్ దేర్. C# లో కన్స్ట్రక్ట్ ఉంది అంటే అది ఇంటర్ రిలేటెడ్ కాన్సెప్ట్. ఊప్స్ 2 దగ్గరలో వస్తుంది. ఇది మీరు ఒమిట్ చేసి వదిలేసిన రియాక్ట్ కంటిన్యూ అయిపోయినా సరే ఇవి ఏవైతే ఉన్నాయో ఊప్స్ అన్ని కొంచెం ఒకసారి నేర్చుకోండి. లేదంటే దాన్ని పక్కన పెట్టైనా సరే జస్ట్ బేసిక్స్, డేటా టైప్స్, మెథడ్ రిటర్న్ టైప్స్, కోలన్ పెట్టి చేస్తాం కదా. అంటే డేటా టైప్స్ అన్ని కోలన్ మీద కదా పెడతాం, ఫంక్షన్ కైనా వేరియబుల్స్ కైనా. అంతే, ఆడ వరకు నేర్చుకొని గుర్తుపెట్టుకొని వెళ్ళండి. మళ్ళీ ఖాళీ ఉన్నప్పుడు మళ్ళీ ఒకసారి రివైజ్ చేయండి, అప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు ఎట్లంటే ఒకటే దాన్ని మళ్ళీ చూడడం, మళ్ళీ చేయడం ద్వారా వస్తుంది. కానీ ఇప్పుడు నేను కార్ డ్రైవింగ్కి వెళ్ళా, నేను 30 days రోజు 1 hour నేర్చుకుంటేనే కార్ వస్తుంది. కానీ ఒకటే రోజు 24 hours నేర్చుకుంటే రాదు. యు గాట్ ఇట్ రైట్. అంటే మన ప్యాటర్న్ రికగ్నైజేషన్ లాగా ఉంటుంది మన మైండ్. అంటే ఈ రోజు చూసిన దాన్ని రేపటికి గుర్తు పెట్టుకొని రేపు చూసిన దాన్ని అప్డేట్ అయ్యి మన మెమరీలో స్టోర్ అవుతుంది అనమాట. కాబట్టి 3వ రోజుకి అది మనకి అలవాటు అవుతుంది. కానీ ఒకటే రోజు 24 గంటలు చేయలేదు. సో ఆ ప్యాటర్న్ లోకి వెళ్తే మీరు ఈ టైప్ స్క్రిప్ట్ మీ కన్స్ట్రక్టర్ ఇబ్బంది అనిపించింది కదా, నెక్స్ట్ కాన్సెప్ట్స్కి వెళ్ళిపోయేసి మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ వస్తే ఇది మనకు ఆల్రెడీ తెలుసు కదా అని అనిపిస్తుంది. అప్పుడు వస్తుంది అనమాట. అదే మన ప్యాటర్న్ అంతా, హ్యూమన్ ప్యాటర్న్ అంతా అలానే ఉంటుంది. అందుకే డైలీ కన్సిస్టెన్సీ 1 hour అయితే బెటర్ అంటారు. కానీ ఒకటే 24 hours చేయలేరని ఎందుకంటారు అంటే మన ప్యాటర్న్ అలా ఉంటుంది అనమాట. కానీ ఒకటే సబ్జెక్ట్ ఓకే, కానీ మల్టిపుల్ సబ్జెక్ట్స్ అయితే డైలీ 4 hours, దానికి 1 hour, దీనికి 1 hour పెట్టచ్చు. అది వేరు మళ్ళీ. అంటే ఒకటే దాన్ని ప్యాటర్న్ వైజ్ గా రికగ్నైజ్ చేస్తుంది డైలీ, కానీ ఒకటే రోజు మొత్తం చేయలేదు. సో అదనమాట. అందువల్ల కన్సిస్టెన్సీ డైలీ ఈస్ రిక్వైర్డ్ అని. ఏం కాదు, మళ్ళీ వచ్చి మళ్ళా చూసుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ గైస్, సార్ యాంగులర్ రియాక్ట్ అంటే ఎన్ని డేస్ పడుతుంది మొత్తం కంప్లీట్ అయ్యేలోపు? అయిపోయింది. ఈ రోజు మనకు 4 days అయ్యాయి కదా, 5 అంతే కదా, 30 to 34 5 days కదా, 5 days ఇంకో 5 days లో అయిపోతాయి. అది చాలా ఈజీ. ఇప్పుడు మీకు అయ్యాయి కదా, ఇప్పుడు నెక్స్ట్ ఏమున్నాయి? ఫార్మ్స్. అదేలే, మనము ఫార్మ్స్ ఫిల్ చేయడం ఇవన్నీ చేయాలి కదా. ఇప్పుడు యూజర్ నేమ్ ఫార్మ్స్ అని, అదే ఫార్మ్స్ టైప్ ఫిల్అప్. స్క్రిప్ట్ అంతేనా సార్? 4 videos అంతేనా? అంతే, దాంట్లో మొత్తం కవర్ అయిపోయింది, ఇంకేం అవసరం లేదు. దాంట్లో అడ్వాన్స్డ్గా ES6 ఫీచర్స్ కూడా ఉన్నాయి కదా, చాలు. దాంట్లోనే ఇంటర్వ్యూ క్వశ్చన్లు, అవే ఇంటర్వ్యూ క్వశ్చన్లు. నేను ఏ సబ్జెక్ట్ చెప్తానో దాంట్లో నేను చెప్పే దాంట్లోనే మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్ తగిలేసి ఉంటుంది, అదే వచ్చేస్తుంది. మీరు ఒకసారి ఆ వీడియోని సమరైజ్ చేసుకుంటే, అంటే నేను సపరేట్గా చెప్పుకుంటాను, బట్ దాంట్లోనే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ వచ్చేస్తాయి, ఆన్సర్లు వచ్చేస్తాయి. నేను చెప్పే ప్రాసెస్, నేను ఏదైతే ఎలా అయితే చెప్తానో అలాగే మనం చెప్పగలిగితే ఇంటర్వ్యూ క్వశ్చన్ అదే, ఆన్సర్ అదే. ఇంకా దాని మించిన ఆన్సర్ మనకు అవసరం లేదు, మనకు రాదు కూడా థాట్. ఇంకా నా లెవెల్కి అది వచ్చింది కాబట్టి 6+7+కి ఇంకా ఆ లెవెల్కి ఆన్సర్ వస్తే సరిపోద్ది అనమాట. ఇంకా యాంగులర్, రియాక్ట్, రేపు ఫార్మ్స్ API సబ్మిషన్స్, అదేలే రెస్ట్ APIని కాల్ చేస్తాం. అది అయిపోయిన తర్వాత స్టేట్ మేనేజ్మెంట్ ఉంటుంది, యూనిట్ టెస్టింగ్ ఉంటుంది.
రౌటింగ్ ఉంటుంది. రౌటింగ్ అంటే మీకు తెలిసి ఇదిగోండి చూపిస్తా. ఇప్పుడు హోమ్ క్లిక్ చేస్తే హోమ్ పేజ్ లోడ్ అయింది. కోర్సెస్ క్లిక్ చేస్తే కోర్సెస్, మెంటర్షిప్, తర్వాత కింద ఫోటర్ ఉంది, పైన ఇక్కడ హెడర్ ఉంది. ఇవన్నీ సెట్ చేయాలా. ఫార్మ్స్, ఏపీఐ కాల్, రౌటింగ్, స్టేట్ మేనేజ్మెంట్, యూనిట్ టెస్టింగ్. అంటే 5 కాన్సెప్ట్ లెక్క వస్తాయి. కానీ ఇవి 6 వీడియోలు రావచ్చు, 7 వీడియోలు రావచ్చు. అంటే అట్లా అది అయిపోయింది అనుకోండి, మీ చేత నేను లైవ్ లో అప్పుడు అందరు జాయిన్ అవుతారు. అంటే మ్యాండేటరీగా అందరు జాయిన్ అయ్యేలా చెప్తాను. అంటే నెక్స్ట్ వీకే అనుకుంటా, ఇంకో 5 డేసే కదా ఉంది. నెక్స్ట్ వీకే నేను పోర్ట్ఫోలియో వెబ్సైట్ డెవలప్మెంట్ అంటే మీ చేతే వెబ్సైట్ చేపిస్తా. లైవ్ లో నేను కూడా చేస్తా. అంటే నెక్స్ట్ సండే లైవ్ సెషన్ ఏముంటుంది, పోర్ట్ఫోలియో వెబ్సైట్ డెవలప్మెంట్ విత్ యువర్ రెజ్యూమే. ఏ టూల్స్ వాడడం కూడా అప్పుడు నేర్పిస్తా. అంటే మీరు ఆల్రెడీ HTML, CSS, జావాస్క్రిప్ట్ లో ఓన్ గా వెబ్సైట్ చేస్తున్నారు కదా మీ చేతితో కోడ్ రాసి. ఇప్పుడు ఏ టూల్ యూజ్ చేసి చేస్తామన్నమాట. అది అయిపోయిన తర్వాత ఇంక బ్యాక్ ఎండ్కి వెళ్ళిపోతాం. జావా, పైథాన్, C#, అందరికి ఒకటే రోజు అన్ని వీడియోలు వస్తాయి. ఇప్పుడు యాంగులర్ రియాక్ట్ లాగే. ఇప్పుడు 2 అయితే అప్పుడు 4. ఏది ఆగేది ఉండదు. నేను ముందే రికార్డ్ చేసి పెట్టుకుంటా. ఓకేనా. తర్వాత SQLకి వచ్చేసరికి .NET వాళ్ళకి మైక్రోసాఫ్ట్ SQL సర్వర్ అంటే MS SQL సర్వర్ అంటాం. జావా వాళ్ళకి MySQL ఆర్ PostgreSQL, ఎనీథింగ్ ఈజ్ ఫైన్. మౌన్ స్టాక్, మీన్ స్టాక్ కి MongoDB. 3 ఒకటే రోజు వస్తాయి వీడియోలు. అంటే అవి నాకు తెలిసి ఒక 2-3 డేస్ ఉంటుంది. SQL ఎక్కువ ఉండదు. కానీ ఆ వీడియోస్ మాత్రం 3-4 వీడియోస్ వస్తాయి. ఆ వీడియోస్ నేర్చుకుంటే మీరు SQL ఇంటర్వ్యూ ఏదైనా క్రాక్ చేయొచ్చు. అండ్ ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ ద సేమ్ వే. లాస్ట్లో SQL మీద అసైన్మెంట్లు ఇస్తే SQL ఎలా అర్థం చేసుకోవాలో చెప్తా. ఇప్పుడు ఈ కోడింగ్కి వచ్చేసరికి DSA స్టార్ట్ అయినప్పుడు నేను ఆల్రెడీ చాక్ బోర్డ్ ఉంది, వైట్ బోర్డ్ ఉంది, మార్కర్ ఉంది. సో యూ హ్యావ్ ద కోడింగ్ డీబగింగ్ అండర్స్టాండింగ్ ఆన్ ద బోర్డ్ ఫస్ట్, ఫాలోడ్ బై ద వీడియో. జావాస్క్రిప్ట్ లో మనం కోడింగ్ చాలా లైట్ గానే చూసాం. దీంట్లో ఇంకొంచెం డీప్కి వెళ్తాం. ఈ డీప్కి వెళ్ళే కాన్సెప్ట్స్ ఫ్రెషర్స్ కి ఎంతవరకు అయితే కావాలో, ఎక్స్పీరియన్స్ ఎంతవరకు అయితే కావాలో అంతవరకు చెప్పి, మిగతా కోడింగ్ అంతా DSA ప్లాన్ లో సపరేట్ అయిపోతుంది. ఓకే, క్లియర్ కదా. మనకి ఎంతవరకు కోడింగ్ కావాలో జాబ్కి అంతవరకే. ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్కి ఎంతవరకు కోడింగ్ కావాలనేది DSAలో సపరేట్ అయిపోతుంది. అంటే అది ప్యారలల్ అయిపోద్ది ఇంకా అప్పటి నుంచి. అర్థమైందా. అదేలే ఆ 45-50 డే వస్తుంది కదా ఆ రోజుకి. ఆ రోజు నుంచి ప్రోడక్ట్ బేస్డ్ అంటే అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్కి ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళకే, మనకు జాబ్ ఇంపార్టెంట్, ముందు జాబ్లోకి వెళ్ళాలా అనే వాళ్ళకి అక్కడ వరకు చాలు. ఇంకా వాటికి నేను ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే అనే వాళ్ళకి DSA సపరేట్ అయిపోద్ది. ఒక రోజు ఇది, ఒక రోజు అది, అట్లా మల్టిపుల్ ప్లాన్స్ చేస్తా ఉన్నాం. అంటే మనం స్టార్ట్ చేసిన 90 డేస్ ఎక్కడ ఆగకూడదు. దాంట్లో మనం చేపట్టిన కార్యం ఏది, మౌన్ స్టాక్, మీన్ స్టాక్, .NET ఫుల్ స్టాక్, పైథాన్ ఫుల్ స్టాక్ అన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అన్ని వీడియోలు డైలీ రావాలి. అది ప్లాన్. ఈ 5 వీడియోస్ అదే. ఇప్పుడు రేపు జావా, .NET, పైథాన్ వచ్చినప్పుడు డైలీ 4 వీడియోస్ వస్తాయి. ఇప్పుడు యాంగులర్ రియాక్ట్ 2 వీడియోస్ వస్తున్నాయి. అంటే డైలీ 2 రావాల్సిన వీడియోలు 2, 4 రావాల్సినవి 4, అన్ని రావాల్సిందే. ఏది మిస్ అవ్వడానికి ఛాన్సే లేదు. అది ఇంకేం లేదు. ఓకేనా. ఎనీ డౌట్స్ మా రాజ్ కుమార్, భావన, హూ న్యూలీ జాయిన్ చేసినావు? సార్ యాంగులర్ కి డేటాబేస్ ఏముంటుంది సార్? అంటే లేదు, MySQL, SQL సార్? డేటాబేస్ యాంగులర్ కి డేటాబేస్ అనకూడదు, .NET కి డేటాబేస్ అను. ఎందుకంటే వీఆర్ కాలింగ్ డేటాబేస్ ఇన్ బ్యాక్ ఎండ్ కదా. ఫ్రంట్ ఎండ్ లో డేటాబేస్ కాల్ చేయవు, ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్ కాల్ చేస్తావు, బ్యాక్ ఎండ్ డేటాబేస్ కాల్ చేస్తుంది. అంటే యాంగులర్ మనం వాడేది .NET లో ఎక్కువ. కాబట్టి .NET కి మైక్రోసాఫ్ట్ SQL సర్వర్ ఇస్ ద ప్రామినెంట్ వన్. MS SQL అంటే సర్వర్ కోర్సెస్ లోని అది అప్డేట్ చేయలేదు సార్ MySQL. సో యాక్చువల్ గా అదేంటంటే ఆ సబ్జెక్ట్ ఏదైతే వస్తుందో దాని ముందు రోజు అప్డేట్ అవుతుంది. ఇప్పుడు మీకు యాంగులర్ IP, C#, ఏ సబ్జెక్ట్ అయినా అప్పటికప్పుడు అప్డేట్ అవుతుంది. నేను చేయాలి అది మాన్యువల్ గా. ఇప్పుడు మీకు యాంగులర్ రియాక్ట్ అప్డేట్ అయింది, ముందు ఉందా మాడ్యూల్స్ లేవు కదా. ఇప్పుడు నేను అది స్టార్ట్ చేసే ముందు నేను మళ్ళా దాన్ని రీఫ్రేమ్ చేసి దాంట్లో ఉన్నవి లేనివి, అవసరం లేనివి తీసేసి దాని సిలబస్ యాడ్ చేస్తాను. అంటే నేను ఎవ్రీ సబ్జెక్ట్ నేను చేసుకుంటూ పోతా ఎవ్రీ వీక్. ముందే నేను సిలబస్ పెట్టలేను. ఎందుకు పెట్టలేనంటే ఆబ్వియస్లీ నేను అక్కడికి వచ్చినప్పుడే ఆ సిచ్యువేషన్ నాకు తెలుస్తుంది కాబట్టి. అలాగని చెప్పి రికార్డింగ్స్ కూడా ముందు వీక్ లో ముందువి చేయలేకున్నా. ఎందుకంటే ఈ వీక్ లో చెప్పాల్సిన కాన్సెప్ట్
నా మైండ్‌లో రన్ అవ్వాలి ఫస్ట్. నేను కూడా ఆ ఫేజ్‌కి రావాలి. ఇప్పుడు జావా స్క్రిప్ట్ నేను 20 డేస్ ముందు రికార్డ్ చేయొచ్చు. కానీ నేను సీఎస్ఎస్ అయిపోయి నెక్స్ట్ జావా స్క్రిప్ట్‌కి వీళ్ళకి ఇది చెప్పాలి. దీని పీపీటీ ఇది కావాలనేసరికి ఆ రోజే పడుతుంది. అట్లా అన్నమాట. ఇప్పుడు నేను పైథాన్, సి ప్లస్ ప్లస్ అదేలే సి షార్ప్, పైథాన్ అన్నీ నేను ముందే రికార్డ్ చేసి పెట్టుకోవచ్చు. కానీ ఎలా అవుతుందంటే, ఇప్పుడు నేను ఈ సబ్జెక్ట్ చెప్పిన తర్వాత నెక్స్ట్ ఇది గదా! దానికి ముందు సిలబస్ క్రియేట్ చేయాలా, దాని పీపీటీసు ఇవన్నీ చేసేదానికి నీకు ముందు చేయలేకున్నామనమాట. మళ్ళా దానికి ఆ రోజు రీల్ క్రియేట్ చేయాలా. ఆ రీల్ షూట్ చేయాలా, దాన్ని ఎడిటింగ్ చేసుకోవాలా నేను, దాన్ని షూటింగ్ చేసుకోవాలా, ఇవన్నీ కుదరట్లే ముందే. చూడాలా. నెక్స్ట్ 4 వస్తాయి గదా! జావా, సి షార్ప్, పైథాన్, డాట్ నెట్. ఆ రోజు కొంచెం డిఫికల్ట్ అవుతది. దాన్ని ముందే ప్లాన్ చేసుకోవాలి. యాంగులర్ రియాక్ట్ అంటే కొంచెం ఈజీగానే అయిపోయింది ఈ 5 డేస్. నెక్స్ట్ 5 డేస్ కూడా కొంచెం ఎఫర్ట్ పెడితే అయిపోద్ది. దాని తర్వాత సాటర్‌డే, సండే కూర్చొని చేసేయాల రికార్డింగ్స్. ఫస్ట్ ఎస్‌క్యూఎల్ చేసేస్తే సాటర్‌డే, సండే అది అయిపోద్ది. దాని తర్వాత బ్యాక్ ఎండ్. కానీ అది గూడా ఎలా సాధ్యమవుతుందంటే, నేను కొత్తగా నేర్చుకోవాల్సిన పని లేదు గదా నాకు. అందువల్ల సాధ్యమవుతుంది. నేనేదో చూడాలా ముందు రోజు దాన్ని ప్రాక్టీస్ చేయాలంటే ఎవరు చెప్పలేరది. నాట్ పాసిబుల్ ఫర్ ఎనీవన్. నేను ఆల్రెడీ అవన్నీ క్లాసెస్ చెప్పున్నా, లైవ్‌లో కోడింగ్ చేసున్నా. ఇప్పుడు నేనేవైతే చెప్పానో, అన్నీ నేను లైవ్‌లో చేసినోడినే గాబట్టి, నేను ఆ మెటీరియల్ చూడవల్లేదు. నాకు ఆ కాన్సెప్ట్ గుర్తుండవల్లేదు. నేను ఫ్లోలో రాసుకుంటా పోతా కోడ్. మీకు అర్థమై ఉంటది. అందువల్ల పాసిబుల్ అవుతున్నాయి ఇవన్నీ క్లాసెస్. లేదంటే ఒకటేసారి 9 స్ట్రీమ్స్ అదేలే 5 స్ట్రీమ్స్, 6 స్ట్రీమ్స్ రన్ ఎవ్వరు చేయలేరు. నోబడీ విల్ డూ దట్. యాస్ ఎ కంటెంట్ క్రియేటర్ గాదు. యాస్ ఎ వర్కింగ్ ప్రొఫెషనల్. కంటెంట్ క్రియేషన్ పక్కన పెడితే నేను ఓన్లీ కంటెంట్ క్రియేషన్ చేసే పనైతే ఇన్ని వీడియోస్ రావు. ఇంకా డబుల్, త్రిబుల్ వస్తాయి. యాస్ ఎ వర్కింగ్ ప్రొఫెషనల్ ఇన్ని ట్రాక్స్ రన్ చేయడం అంటే చేస్తేనే మనకు దాని మీద నాలెడ్జ్ కాదు. హ్యాండ్స్ ఆన్ లైవ్‌లో చేసుంటేనే చేయగలుగుతాం. లేదంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. కాకపోతే అది కంటిన్యూ అయ్యి మనం ఇదే విధంగా 90 డేస్ కంప్లీట్ చేయాలని కోరుకోండి అంతే. అంటే ఎవరి కోర్స్ వాళ్ళు. డాట్ నెట్ వాళ్ళు డాట్ నెట్ ఫాలో అవ్వండి. జావా వాళ్ళు జావా అంతే. ఈ వీక్ 90 డేస్ కంప్లీట్ చేసేసడానికి చాలా పెద్ద టాస్క్. ఎందుకంటే దీంట్లో ఇంకొక 10 డేస్ తర్వాత అన్నీ ప్యారలల్‌గా స్టార్ట్ అయినప్పుడు డిఫికల్ట్ కదా! అదొకటే. దాన్ని కొంచెం నేను హ్యాండిల్ చేసుకోవాలి. ముందు రోజు రికార్డ్ చేయడము, దాని తర్వాత రోజు అట్లా. కానీ మీకేది ఆగదులే. నా ప్లాన్ నాకుంటల్లా. నేను అయన్నీ సెట్ చేసి పెడతా. అయన్నీ నేను లైవ్‌లో చేసినోడిని కాబట్టి నాకు ఇబ్బందేం లేదు. అందువల్ల చెప్పింది చెప్పినట్టు చేస్తున్నా. అది. ఇంకేమైనా డౌట్స్ మా? అందరూ మాట్లాడారు గదా! సార్ ఒకవేళ టైం ఉంటే ఆ! చెప్పండి. తాజ్. వాయిస్ సార్ కట్ అది అయింది. ఏంటంటే ఒక చిన్న రిక్వెస్ట్. హ్మ్. వినిపిస్తుందా సార్ ఇప్పుడు? వినిపిస్తుంది. అయితే ఏంటంటే అదే ఇప్పుడు మీన్‌వైల్‌గా ఇలా ఇవన్నీ రన్ అవుతున్నాయి గదా! అయితే నాకు ఇట్లా ఒకటి ఇలా బేసిక్‌గా అంటే హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ పైన ఒక ఇంటర్వ్యూ క్వెషన్ సెషన్స్ పైన లైక్ మాలో ఎవరినైనా చూజ్ చేసుకొని లైక్ మేబీ హ్మ్. హాఫ్ అన్ అవర్, 40 మినిట్స్, 45 మినిట్స్ అట్లా మీరు కంప్లీట్‌గా ఆల్మోస్ట్ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ అన్నీ కవర్ అయ్యేటట్టు ఒక సెషన్ ఇంటర్వ్యూ అంటే అది మేము హ్మ్. చెప్పకపోవడం తర్వాత అట్‌లీస్ట్ క్వెషన్స్ కవర్ అవుతాయి. తర్వాత సో నెక్స్ట్ జావా స్క్రిప్ట్‌కి ఒకటి, రియాక్ట్‌కి ఒకటి అట్లా ఉంటే అంటే మాకు గూడా హెల్ప్ అయితది ఇంటర్వ్యూలో ప్రిపేర్ అవ్వడానికి వన్ స్టాప్ వీడియో లాగా. లైక్ వేరే హ్మ్. వాళ్ళకి గూడా ఎవరికైనా యూట్యూబ్ సజెషన్ చేస్తే బావుంటదని అలా అవునవును. వచ్చిందొకటి. చేద్దాం. సండేస్ మనం లైవ్ క్లాసెస్ జాయిన్ అవుతాం గదా! ఒక హాఫ్ అన్ అవర్ అదే పెట్టుకుందాం ఫస్ట్. ఆ! సో, ఓకే. హ్మ్. ఇప్పుడు ఎవరైనా రెడీగా ఉన్నారా హెచ్‌టీఎంఎల్‌కి? ఎనిబడీ ఈస్ రెడీ ఫర్ హెచ్‌టీఎంఎల్? నేను రెడీయే సార్. నేను రియాక్ట్ వరకి అంటే రియాక్ట్ నాకదే మామూలుగా ఆ! కోడింగ్ ఎక్సెట్రా అది చూసుకోలే గానీ, మామూలుగా హ్మ్. ఒక ఇంటర్వ్యూ కోసమని ప్రిపేర్ అయ్యాను హ్మ్. కాన్సెప్ట్స్. సరే లెట్స్ స్టార్ట్. ఓపెన్ ద కెమెరా. సో, ఓకే ఎవ్రీవన్ సార్. ప్లీజ్ బీ కేర్‌ఫుల్. జస్ట్ వాచ్ ఇట్. ఓకే. హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు డూ. నేను రియల్ ఇంటర్వ్యూలా చేస్తా. అనుకుంటే చెప్పలేను ఎంతవరకు చేసేయండి చెప్పగలను. పర్లేదు. బట్ ట్రై చేస్తా సార్ నేను పర్లేదు. నేర్చుకున్నంత పర్లేదు. వరకైతే. తెలియనివి ఓకే. ఐ విల్ జస్ట్ ఎక్స్‌ప్లోర్ ఇట్. నో ఇష్యూస్ లైక్ దట్ అట్లా ఓకే. ఆన్సర్ చెప్పండి. సరేనా? స్టార్ట్ ద కెమెరా. వన్ సెకండ్. రైట్. ఓకే.
Okay, Raj. So, good morning to see you. So, I'm taking your L1 round, which is L1 discussion, which is technical discussion on HTML, correct? So, the Yeah. role you applied for is the UI engineer, for example. It's a front-end engineer, okay? I'm going to cover HTML today. So, we'll discuss HTML for the next 10-20 minutes. How much I want, that much I will discuss, okay? So, Sure. myself, Sagar Reddy, I was a senior software engineer for the X company, which is an X company, and I am the panel for you. Okay, Okay. so let's start the discussion. So first of all, why don't you tell me about yourself? Can you please? Yes, Sagar. This is Raj Kumar. I'm 2+ years experience working in X company as a front-end engineer, and I worked on some projects which are front-end projects. I developed some personal projects also, like a gym management system, and I also have experience in some X company with 4 months of experience. So my hobbies are painting. This is my basic intro. Okay, I, so I also explored some AI tools and current AI technologies like Cursor, anti-gravity, and so I have experience of building basic UI projects using AI tools also. okay, fine. Thank you for that. Thank you for your brief info. So okay, so first of all, let me talk about what is the difference between HTML and HTML5. So explain majorly about HTML5 features. Okay, HTML and HTML5 differences are there are some extra features in HTML5 like media. So before HTML5, there is no concept of importing media into the we used to embed videos after HTML5 and SVG canvas also, and audio. So majorly this media type embedding Okay, system is fine, developed after. fine. Thank you. So what I will do now from the next question, I will just give feedback for your every question after your answer. That Okay, is fine, that's right? too And nice. also I will give feedback from your introduction. So how you did introduction, it was like there is no proper affluent Organized English. manner. Fluent English is not, and also organizing the words correctly is not there. How you should say, I will tell you. So Okay. thank you so much, Sagar. Myself, Raj Kumar. I have total nearly 2+ years of experience into IT as a front-end developer. The current role is front-end. I'm just telling you, okay, as a front-end developer. So till now in my last project, I was worked in this module. I was a developer of this. I was a full stack developer. As a part of daily roles and responsibilities, I work as a full stack developer. Will follow agile best practices in our company, in our project. We are like 11 members team where we are directly communicating with our US client or UK client, whoever it may be, right? And we are communicating daily and doing the task. We are going to discuss every day what we are going to do today and what we have done yesterday. What is the next 24 hours plan? We'll follow every 2 weeks sprints and accordingly we'll do. And when it comes to hobbies, right? You need to include one technical hobby along with your personal hobby. I will play cricket for reliefness and everything, and that is the habituate of me from childhood. And also, when I'm free, right, I will see the technical challenges in the current growing career, and also what are the technical inventions or the evolution that is happening on the online. That's it. So that's how that is all from my side. Ala చెప్పొచ్చు. Clear కదా? So you need to Okay. be very cautious about speaking. You should not be like myself, Rajkumar, and I know Java, like 2+ years of experience I am into. This is very bad. You got my point. The way you Yeah, yeah. explained me, I just repeated back. Sir, So you need to explain it. Okay? Are you clear, sir, right, till this point? Someone is calling. Okay, fine. Sri Kirti, tell me. సార్ ఇలా ఒకటి లైక్ ఇంట్రడక్షన్ ఫ్రెషర్స్ కి కూడా చెప్పారా? అంటే లైక్ ఇప్పుడు చెప్తాం. చెప్పింది చాలా బాగుంది అట్లా ఒక ఫ్రెషర్స్. ఖచ్చితంగా చెప్తా. నో, నాట్ ఎట్ ఆల్ ఏ ప్రాబ్లం. అయిపోగానే లాస్ట్లో చెప్తా. సరే ఇప్పుడే చెప్తా. సో ఇట్ ఈస్ అబౌట్ ఇంట్రడక్షన్, రైట్? సో నౌ ఫ్రెషర్ ఇంట్రడక్షన్ తీసుకుందాం. యా.
So hi Rajkumar, myself Sagar Reddy Guvala. I was recently passed out. I was BTech Computer Science from Priyadashini College of Engineering in the year of 2026 passed out. అంటే ఇట్లా కాకుండా నేను కంటిన్యూ చేశాను కాబట్టి ఇప్పుడు ఫ్రెష్గా చెప్తా. Yeah, hi Rajkumar, thank you for this opportunity. Myself Sagar Guvala from Nellore, Andhra Pradesh. So I completed my graduation in the stream of computer science in 2019. So currently I was aspiring as a full stack developer. Currently I did few of the projects. Projects consist of LLM and RAG development and also full stack development in library management system for the course management, where I use technologies like Java full stack, which will be Java Spring Boot, Web API, Entity Framework Core, అది .NET లే, Java, Core Java along with little bit of DSA, and I had a portfolio website. In github.com/gsr Sagar is my GitHub portfolio. You can able to see the website. And when comes to final year project, we did a capstone project which is about LLM integration with the cloud healthcare management system. And when comes to my technical skills, I was full-fledged in this full stack development skills like Python, Java, whatever it may be, you can explain. And at the end చెప్పొద్దు. And when comes to hobbies, I was this I will play cricket and all, and also I will explore the current trending inventions in the IT market so that I will be capable and adjust myself as the upcoming career, what to choose and what not to choose. Accordingly, I will be adaptable and flexible to learn the new technologies. Thank you so much. ఇట్లా చెప్పాలా అంటే దీన్ని కొంచెం ఎలాబరేట్ చేసి మీ స్టైల్లో అర్థమైంది కదా. అట్లా చెప్పామంటే ఇక్కడ మిడిల్లో ఆపకూడదు. శ్రీకీర్తి అర్థమైందా? యూ షుడ్ నాట్ సే, అంటే నువ్వు చెప్పే సెంటెన్స్ షుడ్ బి కంటిన్యూస్ అండ్ పాసెస్ ఎక్కడ ఇవ్వాలి అక్కడ ఇవ్వాలి. అంటే ఏ సెంటెన్స్ దగ్గర పాస్ ఇస్తున్నావు అనేది నీకు నువ్వు చెప్పే దాంట్లో నీ సెంటెన్స్ ఫార్మేషన్ బట్టి నీకు అర్థమవుతుంది. అర్థమైందా? యూ నీడ్ టు డూ లైక్ దట్. అంటే మా నాన్నది, మా అమ్మది, మా చెల్లిది అయినా అవసరం లేదు. బట్ వీఆర్ 4 members, వి స్టే విత్ ఫ్యామిలీ అని చెప్తే సరిపోద్ది. మా నాన్న, మా అక్క, చెల్లి అందరు ఈ పని చేస్తారని చెప్పలేదు. బికాస్ దట్ ఈస్ నాన్ ప్రొఫెషనల్. అంటే అది వాళ్ళు అడగల, జస్ట్ నీ గురించి చెప్పమన్నారు. నువ్వు నీ ఇంట్లో 4 ఉన్నారు, ఐఎమ్ విత్ మై ఫ్యామిలీ అని చెప్తే సరిపోతుంది. ఓకే, ఎప్పుడు మనం పర్సనల్ డీటెయిల్స్ లో ఫ్యామిలీ గురించి డిస్కస్ చేయవలేదు. బట్ 4 ఉన్నాము, 4తో ఉన్నాను, మేము 4 అన్నట్టుగా చెప్తే చాలు అనమాట. ఓకే, అట్లా. సో ఇప్పుడు అగైన్ నేను ఇంకొక క్వశ్చన్ అడుగుతా. రాజ్ కుమార్, యూ కెన్ ఓపెన్ కెమెరా అండ్ టెల్, నో ఇష్యూస్. సో నౌ సో ఇప్పుడు ఇంకొక నువ్వు చెప్పావు కదా HTML, HTML5 డిఫరెన్సెస్, దానికి ఎలా చెప్పాలి అంటే నేను ఎలా చెప్తున్నాను మీరు గమనించండి. సో సో ఇన్ HTML5 there are lot of new changes coming in. So now here in HTML5 we have audio tag, video tag, SVG, canvas. So okay, so if I say audio and video, have you ever wondered whether it is there or not? Yes, it is there as a part of objects or media, but it is segregated into audio and video separately from HTML5, which is easy to us to attach the source file. Along with we have SVG and canvas. Before HTML5, how we are doing these icons and everything, that is very difficult for us to do icons and management. If you see in the Microsoft Teams here, I have many icons. Now just discuss about before HTML5 how all these icons look like. It's very, UI is not that particular good, right? With SVG and canvas, UI is very good. Along with we have HTML5 semantics like header, nav bar, footer, sidebar, aside, and main bar. So these all help us to segregate SEO features, and also to identify debugging, maintenance, everything will be easier for a developer. Ante kada, that is how we need to say. అర్థమైంది కదా? అట్లా ఆ క్వశ్చన్ అంటే నేను ఇలాగే చెప్పుంటా మీకు. మామూలుగా అయితే క్లాసులో నేను ఇలాగే స్లో అయినా సరే ఇలాగే చెప్పుంటా. నేను ఎలా చెప్పానో మీరు ఆ విధంగా అలవాటు చేసుకున్నారంటే యూ విల్ బికమ్ జెమ్. ఓకే, నేను చెప్పే ఆన్సర్ ఫార్మాట్ మీకు ఇంటర్వ్యూకి సరిపోద్ది. అంటే మీరు దాన్ని ఓన్ గా మీరు ఎలా అయినా ఫ్రేమ్ చేసుకోండి, కానీ ఫార్మాట్ ఆ విధంగా చెప్తే చాలు అనమాట. మనం ఆపి చెప్పామంటే రెడ్ బస్ మనం ఇబ్బంది పడతాం. ఆపి చెప్పినప్పుడు ఇంటర్వ్యూ పోయింది. యాక్చువల్ ఇంటర్వ్యూ పోయింది ఈ రోజు. ఎందుకు చెప్పు? ఇంట్రడక్షన్ లోనే పోయింది. ఇంట్రడక్షన్ తర్వాత HTML5 లోనే పోయింది. డైరెక్ట్ గా వచ్చేసరికి కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అన్న చూసుకుంటే ఏం కాదు అవన్నీ నార్మల్ ఏనబ్బా. దట్స్ ఫైన్, నో ఇష్యూస్ అట్ ఆల్.
ఓకే ఇదంతా అదే మనం నేర్చుకోవడానికే కాబట్టి నాకు ఇప్పుడు సో ఒక క్వశ్చన్ నో చెప్పకపోయినా ప్రాబ్లం. పర్లేదులే. అంటే ఇంక నేను ఎక్కువ అడగలేదు, బట్ స్టిల్ ఈ రెండు నేను ఆల్రెడీ ఐ కవర్డ్ ఇంట్రడక్షన్, ఐ ఆల్సో కవర్డ్ హౌ టు సే వన్ ద క్వశ్చన్ ఆల్సో. ఆన్సర్. సో ఇప్పుడు నేను చెప్పిన సెంటెన్స్ మళ్ళీ రిపీట్ చేస్తా చూడు. ఐ కవర్డ్ ఇంట్రడక్షన్ అండ్ ఆల్సో కవర్డ్ వన్ ఆఫ్ ద క్వశ్చన్. అంటే ఐ కవర్డ్ ద క్వశ్చన్ బట్ అగైన్ ఐ కవర్డ్ అనదర్ క్వశ్చన్. అనలా. నేను ఎలా అన్నాను, ఐ కవర్డ్ ద క్వశ్చన్ అండ్ ఆల్సో కవర్డ్ ఐ కవర్డ్ ద ఇంట్రడక్షన్ అండ్ ఆల్సో కవర్డ్ వన్ క్వశ్చన్. అంటే నేను చెప్పిన కంటిన్యూస్ ఎలా ఉంది, కొంచెం ప్రొఫెషనల్ గా ఉంది. అండ్ ఆల్సో అన్నా, బట్ ఆల్సో అనలా. అంటే బట్ ఇట్లాంటి పదాలు ఎలాంటివి అంటే స్ట్రాంగ్ అన్నమాట. అంటే ఒక దాన్ని మనం డౌట్ఫుల్ గా చెప్పేటప్పుడు బట్ వాడతాం. మీరు కావాలని గుర్తుపెట్టుకోండి. బట్ అనేది మనం ఎక్కువ వాడకూడదు స్టార్టింగ్ లో. ఒకదాన్ని డౌట్ఫుల్ గా చెప్పేటప్పుడు బట్ వస్తుంది. అంటే వీడికి చెప్పేది వీడికి అర్థం కావట్లేదా, లేదంటే వీడు దేన్నో ఆలోచించి చెప్తున్నాడు అన్నప్పుడు బట్ అని వస్తుంది. మీరు కావాలంటే గమనించండి. మీరు ఎప్పుడైనా మాట్లాడుంటే ఇంగ్లీషు, మీరు బట్ అని ఎప్పుడు వాడతారు? మీకు డౌట్ఫుల్ గా ఉన్నప్పుడు కానీ, ఇంకెప్పుడైనా సందేహంతో చెప్పే ప్రశ్న కానీ బట్ వాడతారు కదా. బట్ ఐ థింక్ సో, ఇట్లుంటాయి. కాబట్టి బట్ స్టార్టింగ్ లో వాడాలి. అంటే ఒక ప్రొఫెషనల్ ఫ్లూయెంట్ ఇంగ్లీషే మనం వాడాలి స్టార్టింగ్ లో. ఓకే, ఇంట్రడక్షన్ లోనే తేలిపోతారు మీరు. ఇంట్రడక్షన్ లో సగం అయిపోద్ది. సో దట్ ఈస్ వాట్. అందువల్ల నో ప్రాబ్లం. నెక్స్ట్ సండే కూడా HTML మీద బాగా ప్రిపేర్ అవ్వండి. సెల్ఫ్ ఇంట్రడక్షన్ అందరూ దాని మీద మనం ఇంటర్వ్యూ పెడతాం. నో ఇష్యూస్. ఒక 20 minutes. ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. ఓకే, అంటే ఇవి టిప్స్ అన్ని అందరికి పనికొస్తాయి. ఓకే, సో దట్స్ ఫైన్. యూ కెన్ స్విచ్ ఆఫ్ ద కెమెరా. భావన, భాను, సిద్ధేశ్వర్, ఎనీ డౌట్స్ ఫ్రమ్ ద ప్రీవియస్ సెషన్స్ అండ్ ఆల్సో వాట్ వీఆర్ డిస్కసింగ్, ఆర్ యూ ఫాలోయింగ్ మా? హలో హలో హాయ్ సార్. హాయ్ భాను. ఎస్, ఎనీ డౌట్స్ ఆర్ సంథింగ్? యాక్చువల్లీ నాకు 5 years కెరియర్ గ్యాప్ ఉంది సార్. ప్రీవియస్ గా నేను ఈ HTML ఫ్రంట్ అండ్ వెబ్ అప్లికేషన్స్ మీద చేశాను. ఇప్పుడు నేను కరెంట్లీ నాన్ ఐటీ మీద చేస్తున్నా. నాకు జావా మీద ఐడియా ఉంది. నాకు ఈ కెరియర్ గ్యాప్ ఫిల్ అవ్వాలి అంటే నేను సో ఇప్పుడు మీరు ఏ ఇయర్ పాస్డ్ అవుట్? ఏ ఇయర్ పాస్డ్ అవుట్? 2018. నో ప్రాబ్లం. మీకు జావా వచ్చు అన్నారు కదా. వచ్చు సార్. జావానే వెళ్దాం. జావాలోనే తీసుకోండి. 5+ కెరీర్ గ్యాప్ ఫిల్ చేసి వెళ్దాము. 90 days అయిన తర్వాత కెరీర్ గ్యాప్, ఎక్స్పీరియన్స్, జాబ్ స్విచ్, నాన్ ఐటీ టు ఇటు అందరిని ఒక బ్యాచ్ చేసి వాళ్ళకి సపరేట్ గా క్లాసెస్ తీసుకుంటాను. సో ఆ రోజు మీకు సెట్ చేసేద్దాం. నో ప్రాబ్లం. మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నేర్చుకోండి. ఆ 90 days ప్లాన్ అయిపోయిన తర్వాత ఎక్స్పీరియన్స్ బ్యాచ్ లో కూడా నేను అనౌన్స్మెంట్స్ ఇస్తా కాబట్టి ఎవ్రీ 15 days, 20 days, 30 days అయిపోయిన 90 days అయిపోయినట్టుగా నేను కొత్త బ్యాచ్ క్రియేట్ చేస్తుంటాను. నో ఇష్యూస్. ప్రతి క్లాస్ కి యాక్సెస్ ఉంటుంది. దాన్ని బట్టి ఐ విల్ గైడ్ యూ టు గెట్ ద జాబ్. మీరు కంపెనీస్కి వెళ్ళి ఫేస్ టు ఫేస్ రౌండ్ క్లియర్ చేసేలాగా. క్లియర్? నో ప్రాబ్లం. ఓకే సార్. ఓకే. మీరే కంపెనీకి వెళ్ళి ఫేస్ టు ఫేస్ క్లియర్ చేస్తారు. బ్యాక్గ్రౌండ్ నేను చేయను. ఆ విధంగానే చెప్తా సబ్జెక్ట్. ధైర్యంగానే చెప్పుకోండి. సో ఒకటే చెప్తున్నా, మార్కెట్ ఎలా ఉందంటే ప్రెసెంట్ లాస్ట్ లో చెప్తా. సిద్ధేశ్వర్, ఎనీ డౌట్స్ మా? హలో సార్. ఎస్ సిద్ధేశ్వర్. ప్రెసెంట్ ఏం డౌట్స్ ఏం లేదు సార్. రెగ్యులర్ గా ఫాలో అవుతాం. ఓకే సిద్ధేశ్వర్, ఏమన్నా ఉంటే అడగొచ్చు. నో ఇష్యూస్. సో ఇప్పుడు ఏంటంటే మార్కెట్ ఎలా పరివర్తన చెంది లాస్ట్ 2-3 దీని మీద రీల్ వస్తుంది. బట్ ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ సిన్స్ యూ ఆల్రెడీ జాయిన్ ద లైవ్. ఎలా అంటే 2021 కరోనా తర్వాత మార్కెట్ ఇట్స్ వెరీ బూమ్. నేనే ఎగ్జాంపుల్ చెప్తాను. నా ప్యాకేజ్ 3 lakhs అనుకుంటే 2021లో 2 years కి చేంజ్ అవ్వాలి. నేను 19 పాస్ అవుట్. ఓకే, నాకంటే పెద్దవాళ్ళకు నేను క్లాసులు చెప్పిన, జాబుల్లో హెల్ప్ చేసి అది వదిలేండి, పక్కన పెట్టండి. ఇట్స్ నాట్ అబౌట్ ఎక్స్పీరియన్స్, ఇట్స్ అబౌట్ లెర్నింగ్ అండ్ హౌ ఫాస్ట్ యు ఆర్ గ్రోయింగ్. ఓకే, దట్స్ ఇట్. ఓకే, సో తర్వాత 2021లో జాబ్ చేంజ్ అయ్యేటప్పటికి నాకు 3 lakhs నుంచి 13 lakhs వచ్చింది, 16 వచ్చింది, 18 lakhs వచ్చింది, 6 lakhs వచ్చింది, 9 వచ్చింది, 10 వచ్చింది. ఎందుకు వచ్చాయి? బికాస్ మార్కెట్ ఈస్ గ్రోయింగ్. 2 years కి జాబ్స్ ఉన్నాయి. బికాస్ ఏదైనా ఇప్పుడైనా సరే మనం అలాగే ఆ మైండ్లోనే ఉన్నాం. 2 years జాబ్ చేస్తే చాలు. మనం జాబ్ చేంజ్ అయ్యేటప్పటికి ఓకే, బేస్డ్ ఆన్ మై కరెంట్ టెక్నాలజీ అండ్ బేస్డ్ ఆన్ మై హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్, నేను అంటే ప్రాజెక్ట్లో చేసేది కాకుండా నేను ఓన్గా ఎంత బాగా నేర్చుకుని ఎంత బాగా సర్వైవ్ అవుతున్నాను దాన్ని బట్టి మీ జీవితం డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా?
ఏదైతే మీరు కంపెనీలో ప్రాజెక్ట్ చేస్తారో వాట్ ఎవర్ యూ డూ దట్ ఈస్ నాట్ ఫుల్లీ గివింగ్ యూ ఫ్రూట్స్. మీరు ఎక్స్ట్రా ఎఫర్ట్ ఏదైతే పెడతారో అది. నా ఎగ్జాంపుల్లో నేను సాటర్డే సండే ఫస్ట్ 1 ఇయర్ నేను సరిగా ఎంజాయ్ చేయకుండా నేను కొంచెం అప్లికేషన్ డెవలప్ చేయడానికి లెర్నింగ్ నేర్చుకున్నప్పుడు చాట్ జీపీటీ లేదు కదా, ఓన్గానే చేయాలి. సిఎస్ఎస్ కూడా అంత టైం పట్టేది రాయడానికి. ఫైన్, ఇలా చేయడం వల్ల అలా ఉండేది. ఎప్పుడైతే కరోనా వచ్చింది 2021 తర్వాత ఎక్కువ ఫేక్ పెట్టి వెళ్ళినప్పుడు ఏమైందంటే ప్రొడక్టివిటీ తగ్గిపోయింది. 2+ అందరు ఫేక్ పెట్టి వెళ్ళారు కదా కరోనాలో, తెలిసిందే. ఇప్పటికీ పెడతారు, అది వేరే విషయం. బట్ వాళ్ళు చేసుకోగలిగితే ఫైన్. సో 2 ఇయర్స్ ఫేక్ పెట్టి వెళ్ళిన తర్వాత అందరూ టెస్టింగ్ ఈజీగా ఉంటుంది, చూసి ఏదో కరెక్ట్ గా వర్క్ అవుతుందా లేదా అని మాన్యువల్ టెస్టర్ అని ఆటోమేషన్ అని చెప్పి వెళ్ళారు. మిగతా వాళ్ళు జావా యాంగులర్ అన్ని చేశారు, చేయగలిగిన వాళ్ళు చేశారు. సో కంపెనీస్ లో ప్రాజెక్ట్స్ కి టైం లైన్స్ పెరిగిపోయి, డెడ్ లైన్స్ పెరిగిపోయి, వీళ్ళు టాస్కులు చేయక ఫేక్ వాళ్ళు సపోర్ట్ తీసుకొని, ఓకే అందరినీ పక్కన నేను అన్ని చెప్తా, సో చేయక ప్రాజెక్ట్ డిలే అవ్వడం వల్ల వాళ్ళు ఏమైంది 2+ వాళ్ళలో ప్రొడక్టివ్ లేదనే ఫీలింగ్ తో 2+ కాస్త 3+ అయింది. మళ్ళీ ఈ 3+ తర్వాత రావడం వల్ల కోడింగ్ టూల్స్ యూజ్ చేసి బెంచ్ మీద ఉండే వాళ్ళు, లేదంటే ఆల్రెడీ రీసెంట్ గా జాయిన్ అయ్యి ప్రాజెక్ట్ అలకేట్ అవ్వని వాళ్ళకి మినిమల్ ట్రైనింగ్ ఇచ్చేసి మళ్ళీ ఆ 3 ఇయర్స్ 2 ఇయర్స్ గ్యాప్ ని కంపెనీలో ఇంటర్నల్ హైరింగ్ జరిగిపోయింది. అంటే ఆల్రెడీ చేసి ఖాళీగా ఉండేవాళ్ళు మళ్ళీ స్వాప్ అవ్వడం ఇట్లా జరగడం వల్ల మళ్ళీ 4 ఇయర్స్కి వెళ్ళింది. ఇప్పుడు 4 ఇయర్స్కి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ ఫేక్ వాళ్ళు మళ్ళీ కామ్గా ఉండరు కదా, మళ్ళీ 3+ కవర్ చేసి 4 ఇయర్స్ ఫేక్ పెట్టి వెళ్తాం. వెళ్ళినప్పుడు ఏమవుతుంది మళ్ళా వీళ్ళు మళ్ళా అదే కంటిన్యూషన్. 4 రోజులు సపోర్ట్ తీసుకోవడం, 4 రోజులు జాబ్ చేసుకోవడం, మళ్ళీ పోతే మళ్ళీ ఇంకో జాబ్ ఎత్తుకోవడం, లిప్ మూమెంట్ దొరికిపోవడం అన్ని జరగడం వల్ల మళ్ళీ కంపెనీస్కి ఏమొచ్చాయి 4 ఇయర్స్ లో కూడా ప్రొడక్టివిటీ లేదు. 4 ఇయర్స్ ఓన్లీ మిడ్ లెవెల్ కాకుండా 5+ ఓన్లీ హైర్ చేసుకుందాం కొంచెం సీనియర్లని. ఓకే, ఇట్లా మార్కెట్ ఎవాల్యుయేట్ అవుతూ వచ్చింది. సో ఇప్పుడు పరిస్థితి నేను ఎందుకు మీకు 4+ 5+ ఎందుకు చెప్తాను కెరీర్ గ్యాప్ అంటే, మీరు పర్ఫెక్ట్ గా నేర్చుకోకపోతే నేను చెయ్యను. మీరు పర్ఫెక్ట్ గా నేర్చుకోండి, మీరు అడిగే క్వశ్చన్కి మీకు ఆన్సర్ దాకా మీరు రావాలా, అది అర్థం కాకపోతే నేను చెప్పాలి. అంతేగాని మీరు అడిగే క్వశ్చన్ కూడా మీకు తెలియనప్పుడు, అంటే అందరికి కాదు, అంటే అలాగా అడగాల్సి వస్తే ప్రాబ్లం నాకు కదా. సబ్జెక్ట్ అంతా నేర్చుకున్నారనుకో, మీరు ఏది అడిగినా మీకు అర్థమైపోద్ది. సో సబ్జెక్ట్ నేర్చుకోకుండా ఇప్పుడు కొంతమంది, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా, ఇప్పుడు ఎవరు నేర్చుకుంటున్నారు నేర్చుకోవట్లేదని కాదు, ఒక ఎగ్జాంపుల్ అనమాట. నేను ఎవరిని పాయింట్అవుట్ చేయను, ఎందుకు చేయాలా పాపం. సో చూడండి, ఇప్పుడు ఒక గ్రూప్ లో ఒక అతను జాయిన్ అయ్యాడు, నేను లింక్ పెట్టాను 90 days ప్లాన్ పెట్టినప్పుడు నేను 2 విషయాలే చెప్పా. సో గో టు ఆల్ ఇంజనీరింగ్ గైడెన్స్ కోర్స్, యూ కెన్ హ్యావ్ ద ప్లాన్ అండ్ ఆల్సో ఆల్ ద కోర్సెస్, దీన్ని చూసుకొని నువ్వు వెళ్ళిపో అని చెప్పా. అతను మళ్ళీ అదే ప్రశ్న అడిగాడు అనుకోండి, అంటే ఏంటి అతనికి లిజనింగ్ స్కిల్ ఏనంట, లేదంటే ఏదైనా ఒక దాన్ని చూసి దాంట్లో ఉన్న చదవడం రానట్ట. గాట్ ఇట్? అలాగే అర్థం చేసుకుంటారు హెచ్ఆర్స్. ఏదైనా ఒక ఇన్స్ట్రక్షన్ చెప్పినప్పుడు దాన్ని చదివి మీరు వర్క్ చేయగలగాలి, అంతేనా? దట్ ఈస్ ఇండివిజువాలిటీ. అది లేకపోతే జాబ్ చేయలేరు ఎవరు కూడా. ఆర్ గెటింగ్ మై పాయింట్? నేను ఒక డాక్యుమెంట్ ఇచ్చానబ్బా, మీరు దాన్ని ఫాలో అయ్యారు, మధ్యలో బ్రేక్ అయ్యి సాఫ్ట్వేర్ క్రాష్ అవ్వడం, లేదంటే ఎర్రర్ వస్తే డౌట్, లేదంటే అది ఎలా చదవాలో నన్ను అడిగితే అది డౌట్ కాదు కదా. ఆర్ గెటింగ్ మై పాయింట్? సో జనాలు ఇప్పుడు ఎట్లున్నారంటే, స్టూడెంట్స్ కొంతమంది, నేను ఆ డాక్యుమెంట్ ఇచ్చిన తర్వాత అది లైన్ బై లైన్ చదివితే అది చేయాలని మీకు తెలుసు, కానీ ఆ లైన్ బై లైన్ కూడా నన్నే రాయమంటే వాట్సాప్ టైప్ లేదు, డౌట్లో నన్నే అడిగితే ఎట్లా ఉంటుంది? అట్లా ఉన్నారు కొంతమంది. అట్లా ఉన్నప్పుడు వాళ్ళు జాబ్ చేయలేరు. గాట్ ఇట్? అంటే నేను లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి అందరికి గైడెన్స్ ఇస్తున్నా, అందరికి జాబులు హెల్ప్ చేస్తున్నా, అందరికి ఎక్స్పీరియన్స్ పెట్టి ఫేక్ వాళ్ళకి నేను ఇంటర్వ్యూలు హెల్ప్ చేశా. వాళ్ళు ఫేస్ టు ఫేస్ వెళ్ళి వాళ్ళు ఇంటర్వ్యూ క్రాక్ చేసుకొని జాబ్లో నిలబడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఓకే, కానీ అట్లా కాకుండా నాకు జాబ్ కావాలి, నాకు పెళ్ళి ఉంది, నాకు లవ్ మ్యారేజ్, నాకు జాబ్ కావాలని వచ్చిన వాళ్ళు ఎట్లా ఉన్నారు కొంతమంది తెలుసా? ఎంత 2 రోజులు ఉంటుంది జాబ్, 3వ రోజు వాడికి ఏ రోజు జాబ్ పోద్దో నాకు తెలుసు. వాడు మాట్లాడే ఇంగ్లీష్కి వాడు మేనేజర్ ఎప్పుడు ఎస్కలేషన్ వస్తుంది. ఓకే, వాడు పెట్టిన ఎక్స్పీరియన్స్, వాడు నేర్చుకున్న సబ్జెక్ట్కి వాడు ఎన్ని రోజులు సర్వైవ్ అవుతాడు, ఎవ్రీథింగ్ నాకు తెలుస్తుంది. ఇప్పుడు మీలో ఎవరైనా సరే, మీరు ఫ్రెషర్ అయినా ఎక్స్పీరియన్స్ అయినా, మీకు ఎలాంటి జాబ్ వచ్చింది, మీ ఇంటర్వ్యూ ఎలా జరిగింది, మీ సబ్జెక్ట్ ఏంది అని తెలిస్తే మీరు ఇంకా 2-3 ఇయర్స్ తర్వాత ఏ పొజిషన్లో ఉంటారు, ప్రెసెంట్ మీరు ఎలా ఉన్నారు, ఓకే, తర్వాత మీరు ఒకవేళ నిజంగానే ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్తే మీ సబ్జెక్ట్ని బట్టి మీరు ఒక 1-2 డేస్ జాబ్ చేసిన తర్వాత మీరు కమ్యూనికేషన్ ఎలా ఉంది, మీ టీంలో మీరు ఎలా పర్ఫామ్ చేస్తున్నారు, మీరు వర్క్స్ ఎలా చేస్తున్నారు, దాన్ని బట్టి మీ జాబ్ ఎన్ని రోజులు నిలబడుతుంది, ఆ కంపెనీలో ఎన్ని రోజులు ఉంటారు, నీకు మీ మేనేజర్కి ఎలాంటి గొడవలు వస్తాయి,
సో నీకు ఇలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి మెయిల్ వస్తుంది, అది ఎందుకు వచ్చింది, నువ్వు బికాస్ నువ్వు నిన్న ఈ సిచ్యువేషన్ చేసావు కాబట్టి అక్కడ అలా జరిగింది, దాన్ని ఎస్కలేషన్ అంటాము. అలా నీకు మెయిల్ వచ్చింది, మళ్ళీ ఇది రెండోసారి రిపీట్ అయితే నెక్స్ట్ మంత్ జాబ్ పోతే ప్రతి ఒక్కటి నేను చెప్పేస్తాను. అంటే జాతకం చెప్పినట్టు చెప్తా. ఒక పర్సన్ కానీ నాతో జర్నీ చేసి ఏదన్నా నేర్చుకున్నాడంటే వాళ్ళ జాతకం చెప్పినట్టు చెప్తా. ఐటీలో వాళ్ళ ట్రాన్సిషన్స్ అన్ని అర్థమైందా? సో అదేం అంత ఈజీగా ఏం రాలా. 5,000 మందిని చూసాను నేను. కాకపోతే ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నా ప్రతి ఒక్కరికి రోడ్ మ్యాప్ ఉల్లా యూ కెన్ ఫాలో దట్ రోడ్ మ్యాప్. అందరూ అన్ని చేయగలుగుతారు. కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్లో కొంతమంది వర్క్ డే అని చెప్పి, కొంతమంది సర్వీస్ నౌ అని చెప్పి టూల్స్ నేర్చుకుంటా ఉంటారు. కొంతమంది పవర్ బిఐ ఇవన్నీ టూల్స్ ఏంటంటే టెంపరరీ. హ్యూమన్ నాలెడ్జ్ అండ్ లాజికల్ స్కిల్ ఈజ్ పర్మనెంట్. అది నేర్చుకుంటున్నాం అంటే సొంత బేసిక్ కోడింగ్ ఉంటుంది. ఏదో జావా .NET తో నేర్చుకొని కొంత అప్లికేషన్ డెవలప్ చేసి ఒక పీస్ఫుల్ ఆఫ్ మైండ్ సెట్కి వస్తే యూ కెన్ డూ ఎనీ డెవలప్మెంట్ టెక్నాలజీ. టూల్స్ వస్తాయి పోతాయి. ఈ హ్యూమన్ కోడింగ్ అది లాజికల్ స్కిల్స్ ఉంటే ఇంకో టెక్నాలజీ అయినా సరే కంపెనీ నిన్ను నమ్మి ఓకే యూ కెన్ ఏబుల్ టు డూ అనదర్ ప్రాజెక్ట్ ఆన్ దీస్ టెక్నాలజీ అని చెప్పి అడాప్టివ్గా దే కెన్ కన్వర్ట్ యూ. టూల్స్ అందువల్ల నేను ఎప్పుడు చెప్పను. బట్ టూల్స్ కావాలనుకున్న వాళ్ళకి ఫ్యూచర్లో వీడియోస్ రిలీజ్ చేస్తా. కానీ అవి ఏ టూల్ ఎప్పుడు ఉంటుందని మనకు తెలియదు. మీ ప్రాజెక్ట్లో ఆ టూల్ వాడితే మీకు ఆ సబ్జెక్ట్ ఉపయోగపడుతుంది. ఇంకొక ప్రాజెక్ట్లో ఇంకొక టూల్ వాడితే ఇంకొక సబ్జెక్ట్ మీకు ఉపయోగపడుతుంది. వాట్ ఇట్. సో ఆ విధంగా ఉంటుంది అనమాట. టూల్స్ అనేది నీ ప్రాజెక్ట్లో నీకు నాకు ఇది తక్కువ డబ్బులు పడుతున్నాయి, నాకు ఇది తక్కువ కాస్ట్లో అయిపోవాలంటే నేను ఆ టూల్ సెలెక్ట్ చేసుకుంటాను. నా ప్రాజెక్ట్లో నాకు అసలు టూలే అవసరం లేదు, ఆ డాష్ బోర్డ్ నాకు ఎందుకు, నాకేదో ఒక యాప్ ఉంది వాడు వాడుకుంటాడు, వాడికి సరిపోద్ది, నాకు డబ్బులు వచ్చేలాగా నేను చూసుకున్నాను, నాకు డాష్ బోర్డ్ ఎందుకు అనుకుంటే అసలు ఆ టూలే ఉండదు. వాట్ ఇట్. అది టూలింగ్ టెక్నాలజీస్ అలా ఉంటాయి. నాకు టూల్ కావాలంటే నేను పెట్టుకుంటా, లేదంటే లేదు. ఆ టూల్ కోసం ఆ టూల్ నాకు వాడుతున్నది ఫ్రీగా దొరికింది, నాకు తక్కువగా వస్తుందని చెప్పి ఆ టూల్ని వర్క్ చేసే వాళ్ళు నాకు లేరు కాబట్టి వాడికి ఎక్కువ శాలరీ ఇచ్చైనా తీసుకొని 6 months తర్వాత నాకు వద్దనుకుంటే వాడిని జాబ్లోంచి తీసేస్తా. అలా ఉంటాయి టూల్స్ జాబ్స్. ఇట్స్ వెరీ సింపుల్ యాజ్ దట్. కానీ డెవలప్మెంట్ టెక్నాలజీస్ ఉంటాయి, డెవాప్స్ కూడా ఉంటుంది. బట్ ఫైన్. డెవాప్స్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఎట్లా అంటే వాళ్ళకు కూడా లాజిక్సే ఉండాలి. ఎవరికైనా సరే లాజిక్సే మైండ్. సో అది కోడింగ్ అనేది ఒక మైండ్ సెట్. ఒక కోడింగ్ అనేది ఇట్స్ ఏ మైండ్ సెట్. అది కోడింగ్ కాదు, నువ్వు ఆలోచించే విధానము, నువ్వు ఒక ప్రాబ్లంకి అప్రోచ్ చేసుకునే విధానం. అది హెచ్ఆర్ అయినా మన ఇంట్లో పని మనిషి అయినా నేను అదే చెప్తున్నా. కోడింగ్ ఈజ్ నాట్ ఎ డిఫికల్ట్, లాజికల్ ఈజ్ నాట్ ఎ డిఫికల్ట్. మీ ఇంట్లో పని మనిషి అయినా ఆమెకి ఎన్ని కష్టాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ వచ్చి ఆమె చాలా పెద్ద ప్లానరు, ఎట్లా చెప్పమంటావా 10 ఇళ్ళకి పోద్ది పనికి. ప్రతి 1 hourకి ఏం చేయాలో డిసైడ్, నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి, లేట్ అయితే ఎలా వెళ్ళాలి, దానికి ముందు ప్లాన్ చేసుకోవాలి. లేదంటే రేపు సెలవు పెడుతుంటే ముందు నుంచి ప్లాన్. ఎవరి లాజిక్స్ వాళ్ళకు ఉంటాయి. అది వాళ్ళ పనిలో పెడతారు శ్రద్ధ. అంతేగాని కోడింగ్ అనేది భయము అనేది, లేదంటే నేను నేను సాఫ్ట్వేర్కి రావాలనేది అసలు ఆ మైండ్ సెట్ లేదు. నేను అందుకే ఆ కాన్సెప్ట్స్ ఎప్పుడు చెప్పను, ఇది కోడింగ్ ఇది అని. ఎవరైనా ఏదైనా నేర్చుకోవచ్చు. కాకపోతే మన మైండ్ని మనం చేసే పనికి లాజిక్గా దాన్ని కనెక్ట్ చేసుకుంటే మనకు ఆన్సర్ వస్తుంది. అంతే. అంటే మన ఆలోచన విధానమే, అదేమి కష్టం కాదు. కాకపోతే ఆలోచించే విధానానికి దానికి మంచిగా అడుగులు వేయడం మనకి ఇంపార్టెంట్ అనమాట. ఏది కష్టం కాదు, ఏది ఈజీ కాదు. ప్రతి ఒక్కరికి వాళ్ళ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు మీరున్నారు, సార్ నాకు ఇది కొంచెం డిఫికల్ట్ ఉంది కోడింగ్ అని చెప్పి వదిలేసి ఇంకో జాబ్కి వెళ్తాం. ఆ జాబ్లో ఎలాంటి డిఫికల్టీ ఉండదు చెప్పమంటావా? డెవాప్సే తీసుకుందాం. ఏదైనా వెబ్సైట్ డౌన్ అయిందంటే కంపెనీ మొత్తం డౌన్ అయిపోద్ది. ఎస్కలేషన్ వచ్చి ఫస్ట్ వీళ్ళు ఎగరతారు జాబులు. అంటే వీళ్ళకి దాని మీద పట్టు ఉండాలి. నాకు ఇది కూడా కష్టం ఉంది, నేను హెచ్ఆర్ జాబ్కి వెళ్తాను అనుకో. హెచ్ఆర్ 10 మందికి ఫోన్ చేస్తే 5 మంది ఇంటర్వ్యూ పెట్టించుకుంటారు. 5 మందిలో ఒక్కడు కూడా ఇంటర్వ్యూ జాయిన్ అవ్వలేదు అనుకో. క్లయింట్ నుంచి వీళ్ళకి ఎస్కలేషన్స్, తర్వాత వీళ్ళ మైండ్ ప్రెషరు, నాకు ఈ జాబ్ టెన్షను, రోజు ఇలానే ఉంటుంది అని ఫీల్ అయిపోతారు. అంటే రోజు ఇలానే ఉంటే నా జాబ్ ఎలా ఉంటుంది. నెక్స్ట్ నాకు అది కూడా కాదు అంటే ఇంటికి వచ్చి వంట చేసుకుంటావా? సార్ నాకు అది కూడా నేర్చుకొని ఉంటాం, మనం హోటల్ మేనేజ్మెంట్ కూడా చదువు ఉన్నాం, అది కూడా కాదు, ఇంకేం చేస్తాం. థింగ్ ఏంటంటే ఉన్నదాన్ని ఓకే మనకు అవైలబుల్ ఉన్నదాన్ని మనం దాంట్లో మమేకమై చేయాలా. అంతేగాని ఇది కష్టం అని చెప్పి ఇంకోదాన్ని, అది కూడా కష్టం అని చెప్పి ఇంకోదాన్ని అట్లేం ఉండదు అక్కడ. థింగ్ ఏంటంటే వీఆర్ జస్ట్ ఇంటిగ్రేటింగ్ అవర్ స్కిల్ ఏంటి, మనం దాన్ని ఎలా చేయాలి. అలా చేయాలంటే మనం అది మనకు వచ్చి ఉండాలి. ఓకే అది వచ్చి ఉంటే ఇంకేదైనా డౌట్లు ఉంటే
ఆ అడ్వాన్స్డ్‌గా మనం అడిగి దాన్ని రిజాల్వ్ చేసుకోగలిగితే రేపు అలాంటి ఇష్యూ వస్తే మనం సాల్వ్ చేయగలుగుతాం అంతే. భగవద్గీతలో గూడా ఉంది. నువ్వు చేసే పని నువ్వు తప్పు చేస్తావంటే మళ్ళీ మళ్ళీ వస్తది అదే సిట్యుయేషన్ నీకు. నువ్వెప్పుడైతే దాన్ని తప్పు చేయవో నెక్స్ట్ నుంచి నీకు ఆ తప్పు నీకు ఆ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ నీకు కనిపించదు. ఇట్స్ ఆల్రెడీ డిజాల్వ్డ్. అది ఎళ్ళిపోయింది. ఇంక రాదు. అలాంటి సిట్యుయేషన్ రాదు. సో దట్ ఈస్ ద థియరీ ఆఫ్ లైఫ్. కోడింగ్ అంటే అదే నేను చెప్పేది. దీంట్లో ఏదో కష్టం కాదు. ఒకదాన్ని ఒకసారి చూసావు, చేసావు. మళ్ళీ మళ్ళీ అలాంటి సిట్యుయేషన్ వచ్చినప్పుడు ఇట్ విల్ గో ఫార్వర్డ్. సో అట్లా ఇప్పుడు ఇది కష్టం అని చెప్పి దీన్ని వదిలేస్తాం. అక్కడ కూడా అలాంటి కష్టమే వస్తది. కానీ చేసే పని వేరు. కానీ డిఫికల్టీ లెవెల్ ఒకటే. నాకు అది కూడా సెట్ కాలేదు. నేను ఇది కష్టంగా ఉందని చెప్పి ఇంకో దానికెళ్తా. అప్పుడేమవుద్ది తెలుసా? ఉన్నది రాదు. నెక్స్ట్‌ది రాదు. దాని తర్వాతది మళ్ళా నేర్చుకోవడానికి నీకు చిన్నతనం వస్తది. చిన్నతనం అంటే ఒక టైప్ ఆఫ్ ఇంత చిన్నది మనం చేయాలా? దానిలో కూడా కష్టం ఉంటది మళ్ళీ. అట్లని చెప్పి మూటలు మోస్తావా? ఇప్పుడుండే ఫిజికల్ మనం తినే ఫుడ్ ఎలాంటిది? దాన్ని బట్టి మనం ఎలా ఉంటున్నాం? అది అర్థం చేసుకోవాల. సో దేనికి దానికి ఉంటదనమాట. మనం ఎలా ఎళ్తున్నామో దాన్ని పర్ఫెక్ట్‌గా ఫాలో అవ్వాల. ఏది కష్టం గాదు. ఏది ఈజీ గాదు. దేని లెవెల్ డిఫికల్టీ దానికొస్తది. ఏదైనా మనం ఒకటి కొత్తది స్టార్ట్ చేసినప్పుడు దాని డిఫికల్టీస్ ఫేస్ చేసి ముందుకెళ్తేనే అది నెక్స్ట్ స్టెప్‌కెళ్తాం. లేదంటే అక్కడే ఉండిపోతాం. అక్కడే ఉన్నప్పుడు దానికొచ్చిన డిఫికల్టీస్‌ని సాల్వ్ చేసుకుంటే నెక్స్ట్ స్టెప్‌కెళ్ళిపోతాం. ఇంక మళ్ళీ వెనక్కి రామనమాట. గాట్ ఇట్. అట్లా. జాబ్‌లో జాయిన్ అయినప్పుడు గూడా అంతే. ఫస్ట్ 3 మంత్స్, 6 మంత్స్ మనకి చాలా ఇష్యూస్ ఒస్తాయి. సీనియర్స్ గైడ్ చేస్తారు. సీనియర్స్‌ని మనం దేవుళ్ళుగా అనుకుంటాం. ఎందుకంటే హి ఈస్ ద గాడ్ హూ టీచ్ యూ. అగైన్ దాని తర్వాత నువ్వు ఇంకొకరికి టీచ్ చేస్తావు. ఆ స్టేజ్‌కొచ్చేసరికి యూ కెన్ ఫుల్లీ అనమాట. అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఉంటది జాబ్. అది జాబ్ అయినా ఇంకేదైనా సరే. ఈవెన్ ఇప్పుడు ఒక బైక్ మెకానిక్ ఉన్నాడు. వాడు సంవత్సరం, 2 సంవత్సరాల్లో చేస్తే గాని వాడికి ప్రతి కాంపోనెంట్ తెలీదు. ఇంజిన్‌లో ఎక్కడ ఆయిల్ లీక్ అవుతుందో తెలీదు. అంటే ఆ స్టేజ్‌కెళ్ళే లోపు వీడు నేర్చుకుంటూ ఉంటాడు, చేస్తూ ఉంటాడు. దాంట్లో మధ్యలో వదిలేయలేడు గదా! అప్పుడే వాడు ఎక్స్‌పర్ట్ అవుతాడు. నేను బైక్ మెకానిక్ అని చెప్పుకుంటాడు. గాట్ ఇట్. అప్పుడు వాడు ఓన్ షాప్ పెట్టుకుంటాడు. అంటే ఇక్కడ గూడా ఇది మనం ఫస్ట్ బేసిక్స్ నేర్చుకున్న తర్వాత మీరు వచ్చే డౌట్‌లన్నీ అప్పటికప్పుడు సాల్వ్ చేసుకోగలిగితేనే మీరు ముందుకెళ్తారు. కాబట్టి ఆ డౌట్‌లు మీరు అడగాల్సిన డైలీ గ్రూప్‌లో పెట్టండి. సండేస్ ఇలా ఇంటరాక్షన్‌గా చేయండి. ఏది డిఫికల్ట్ కాదు. ఏది ఈజీ కాదు. కానీ స్టార్ట్ చేసినప్పుడు ఇది కష్టము ఈ టెక్నాలజీ అనే దానికి లేదు. ఏ టెక్నాలజీ డిఫికల్టీ ఆ టెక్నాలజీకుంటది. ఆ కాంప్లెక్సిటీ దానికుంటది. అది మనకు తెలీదు మనం చూసేవాళ్ళం. ఇప్పుడు హెచ్ఆర్ ఉన్నాడు. హెచ్ఆర్ జాబ్ చాలా ఈజీ అని ఎవరు అనుకున్నారు? నేను గూడా అనుకుంటా. కానీ వాడికుండే టార్చర్ వాడికుంటది. 10 మందిని ఇంటర్వ్యూకి కాల్ చేస్తే ఒక్కడే రాడు. ఒక్కడు గూడా రాడు. ఆ ఒక్కళ్ళలో గూడా వాడు సరిగానే ఉండడు. వాడికి ఇంట్రడక్షన్ గూడా రాదనుకో. వీడి పరిస్థితి ఏంది హెచ్ఆర్ పరిస్థితి? జాబ్ పోయి అంటే వీడు హెచ్ఆర్ సరిగ్గా లేనట్టే గదా! సరిగ్గా ఫిల్టర్ చేయనట్టే. అందరూ యాక్టింగ్ చేసేవాళ్ళే ఉంటే వీడి జాబ్ ఎట్లుంటది? సో అది ఎలా అంటే ఏ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఆ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఉంటది. అదొక క్లారిఫై చేశాననుకో, మీకొకటి అర్థమవుతదనమాట జీవితం. అంటే అదంత ఈజీ గాదు. బట్ మనం డైలీ చేసుకుంటా పోతే అన్నీ వస్తాయి. ఆ ఫ్లోలో మనం ఎవరికైనా హెల్ప్ చేశామంటే మన టైం అడ్జస్ట్ అవుతది. టైం ఎట్లా అడ్జస్ట్ అవుతది? చెప్తా చూడు. నేను నాకు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అలాంటివి. ఒక ఎగ్జాంపుల్ షేర్ చేసుకుంటా. ఇప్పుడు సండే 11కి నేను క్లాస్ పెడదాం అనుకుంటున్నా. నాకు డైలీ సండే 11కి ఎలా కుదురుతుంది? ఏదో ఒక అడ్డొచ్చి ఆగిపోవచ్చు కదా! మామూలుగా. ఏదో ఒక అడ్డొచ్చి, ఏదో ఒక పని పడి ఆగిపోవచ్చు కదా! కరెంట్ అయినా పోవాలి కదా! ఇంటర్నెట్ అయినా లేకుండా పోవాలా, తుఫాన్ అయినా రావాలా? ఎందుకు రావట్లేదు? బికాస్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఫర్ ఎ కాజ్. అదొక మంచి కోసం జరుగుతున్నప్పుడు దానికి అడ్డంకులయ్యే తొలగిపోతాయి. అది ఇట్స్ ఎన్ యూనివర్స్ లా ఆఫ్ అట్రాక్షన్ అంటాం దాన్ని. సో, ఏదైనా మనం ఒకటి చేసేటప్పుడు యాక్చువల్‌గా మనకు ముందే తెలుస్తుంటది. ఓకే. మనం ఈ సిట్యుయేషన్‌లో ఉన్నాం. మనం ఇది చేస్తే నెక్స్ట్ ఇలా ఉంటదని చెప్పి మనకొక ఐడియా వస్తుంటది. కానీ మనం దాన్ని వదిలేస్తాం. ఇది చేయగలమో లేదో అని చెప్పి వదిలేస్తాం. ఇప్పుడు ఎవ్రీ సండే నాకు 11కి కుదరనప్పుడు నాకు ముందే అర్థమైపోద్ది కాబట్టి ఐ విల్ ప్లాన్ మై సెల్ఫ్. లాస్ట్ ఒక 2 వీక్స్ బ్యాక్ నాకు కుదరలేదు. 10 నిమిషాల ముందు నేను మెసేజ్ పెట్టేసాను గదా! కరెంట్ లేదు లేదా నేను బయటికెళ్ళాను అని. సో అది ఎందుకు ఆగలేదు? అలాగే నేనొక రోజు ఒకరికి యాక్చువల్‌గా ఏందంటే సిట్యుయేషన్ చెప్తా చూడండి. అతను 2+ ఎక్స్‌పీరియన్స్ యాంగులర్ మీద జాబ్ కొట్టించాలి. ఫేక్ పెట్టాలి. అతను బా నేర్చుకున్నాడు. అతనికి లవ్ మ్యారేజ్ ఇంట్లో వాళ్ళు విడిపోతారు. చాలా సిట్యుయేషన్స్ ఉన్నాయి.
మ్యారేజ్ కూడా చేసుకొని వచ్చేసాడు ఫస్ట్. తర్వాత మీరు జాబ్ కొట్టింది సార్ ఏదండి. కానీ అతనికి ఫైనల్ రౌండ్ పడినప్పుడు నాకు ఆఫీస్ కాల్ ఉంది. అర్థమైందా? అతనికి ఫైనల్ రౌండ్ అది. అది అయిపోతే ఆఫర్ లెటర్ వస్తది. ఎల్లుండి జాయినింగ్. కానీ ఈరోజు అదే టైంకి నాకు కాల్ ఉంటది. నేను ఎలా చేస్తా? నా ఆఫీస్ కాల్ వదిలేసి నేను అటు ఇంటర్వ్యూ హెల్ప్ చేస్తానా? చేయను. నా ఆఫీస్ కాల్ రీషెడ్యూల్ అయింది ఆ రోజు. ఎందుకంటే మేనేజర్ లీవ్. అతనికి ఇంటర్వ్యూ క్లియర్ చేశాను. హి ఈస్ డూయింగ్ సమ్ జాబ్ నౌ. హి ఈస్ వెల్ సెటిల్డ్ విత్ ఫ్యామిలీ. ద సిట్యుయేషన్ కమ్స్, ఎవ్రీథింగ్ విల్ కమ్ టు యూ ఇఫ్ యూ ఆర్ గుడ్ అండ్ యూ ఆర్ పాజిటివ్ అండ్ యూ ఆర్ గోయింగ్ అలైన్ విత్ యువర్ గోల్. అంటే అలాంటిది ఒక్కటే కాదు నాకు. అదే సంవత్సరంలో నేను 10 మందికి చేస్తున్నా. గాట్ ఇట్. అంటే 10 మందికి ఆ రోజే జాబ్ వచ్చిందని కాదు. దానివల్ల నెక్స్ట్ రౌండ్‌కి పోవడం, లేదంటే ఇంకొకరి హెల్ప్ చేయడం, ఇంకొకడు ఎక్కడో లైవ్‌లో ఆన్‌లైన్‌లో అది కోడింగ్ హెల్ప్ చేస్తే వాడికి ఏదైనా రావడం. అంటే ఆ సిట్యుయేషన్‌లో అలా జరిగింది. అలా జరిగింది అంటే దాని బ్యాక్‌గ్రౌండ్‌లో ఇట్స్ ఆల్రెడీ లింక్డ్ విత్ ఎవ్రీథింగ్. అంటే నాన్నకు ప్రేమతోనా ఐ థింక్ ఎన్టీఆర్ ఈస్ డిస్కసింగ్ సంథింగ్. ఒక దగ్గర జరిగే సిట్యుయేషన్ ప్రకారం ఇంకొకటి ఏదో చేంజ్ అవుతది కదా! ఇలాంటి సిట్యుయేషన్స్ అవి. అంటే నేను ఆ ఇంటర్వ్యూ చేయకపోయి ఉంటే హి ఈస్ నాట్ ఇన్ దిస్ పొజిషన్ నౌ అని నేను గర్వం చెప్పుకోవడం కాదు ఇక్కడ. అంటే అలాంటి సిట్యుయేషన్ వస్తది. అంటే ఏదో జరిగిన ఈవెంట్, ఇప్పుడు నేను ఆ చేసిన ఈవెంట్ వల్ల ఆ అబ్బాయికి జాబ్ వస్తే, ఆ అబ్బాయికి లైఫ్ సెటిల్ అయితే, అతను మళ్ళా లోన్ పెట్టి ఇల్లు కడితే, అతను ఇంకేదన్నా చేస్తే, ఫ్యామిలీ సెటిల్ అయితే, వాళ్ళ ఇంట్లో శుభకార్యాలు చేస్తే ఎన్నున్నాయి చూడండి దీని బ్యాక్‌గ్రౌండ్. అంటే నువ్వు చేసే ఒక్క పని వల్ల చాలా మారిపోతాయి లైఫ్స్. సో, అలాగా మనం ఆలోచించాలా. ఇప్పుడు మీరు ఇంకేదైనా నేర్చుకున్నా సరే నా దగ్గర నుంచి, మిమ్మల్ని ఇంకెవరైనా అడిగితే మీరేం జెప్పాలి? మీరు చేయగలిగింది మాత్రం జేయొచ్చు. చేయలేనిది మనం ఎప్పుడు చేయలేం. బట్ ఇలాగ పాజిటివ్‌గా ఆలోచించి ముందుకెళ్తే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. నేను చెప్తున్నాను గదా! మార్కెట్‌లో 3 ఇయర్స్, 4 ఇయర్స్ ఉండేవాళ్ళు ఇప్పుడున్న పాస్డ్ ఔట్స్ తప్పితే, మా ఏజోళ్ళు గాని, లేదంటే మాకంటే సీనియర్‌లు గాని ఎవరికీ ఏమి రాదు. ఎక్సెప్ట్ వాళ్ళు నిజంగానే వర్క్ చేసుండి ఉంటే. డైరెక్ట్‌లీ సేయింగ్ ఇట్స్ నాట్ అబౌట్ సంథింగ్ బట్ ఓల్డెన్ డేస్ కానీ, లాస్ట్ 2, 3 ఇయర్స్ బ్యాక్ కానీ, సర్విస్ బేస్డ్ కంపెనీస్ తీసుకుంటా. హెచ్‌టీఎల్, హెచ్‌సీఎల్, ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, టెక్ మహీంద్ర, డీఎక్సీ టెక్నాలజీ, ఎంఫసిస్, వర్చుసా, అసెంచర్, కాగ్నిజెంట్ ఇవన్నీ స్క్రాప్ తీసుకుంటే మీరు, ఇవన్నీ యాస్ ఎ ఫ్రెషర్‌గా మనకి బాగా ఉపయోగపడతాయి. ఎందుకంటే క్యాంపస్ హైరింగ్ గాని, ఎంఎన్‌సీ హైరింగ్ గాని జరిగేది. కానీ జాబ్ వచ్చిన తర్వాత మనకెలా ఉండేదంటే బేసికల్‌గా ఫస్ట్ 2 ఇయర్స్ మనకు పెద్ద వర్క్ ఉండేది కాదు. ఎలా అంటే బెంచ్ మీదన్నా ఉంటారు. లేదంటే మానిటరింగ్ అయినా చేస్తారు. లేదంటే టెస్టింగ్ అయినా చేస్తారు. లేదంటే టెక్నికల్ సపోర్ట్ అయినా ఉంటారు. లేదంటే చాట్ ప్రాసెస్, వాయిస్ ప్రాసెస్. అంటే సగం నాన్ ఐటీకి సంబంధించిన జాబులు అంటే సపోర్ట్ జాబులు ఉండేవి. ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత కాబట్టి అవి తగ్గినియి కాబట్టి ఇప్పుడు రియల్‌గా వర్క్ చేస్తున్నారు. అంటే ఇక్కడే మీకు లెవెల్ ఆఫ్ డిఫికల్టీ అర్థమైపోయి ఉండాల. 2 ఇయర్స్ ఇలాంటి ఎంఎన్‌సీలో చేసిన వాడికి ఏమీ వచ్చేది కాదు అప్పుడు. అంటే నేను జాబ్ చేంజ్ చేసేటప్పుడు 21లో చాట్‌జీపీటీ రాకముందు. ఇప్పుడు 2 ఇయర్స్ వాడు జాయిన్ అయిన పక్క రోజు నుంచే వాడు ఆల్రెడీ ట్రైనింగ్ అయ్యుంటే వాడికి డైరెక్ట్‌గా ప్రాజెక్ట్ ఇవ్వడం, లేదంటే జాయినింగ్ అయిన పక్క రోజు వాడికి ఒక ఎగ్జామ్ పెట్టి వాడు చేయగలిగితే వాడిని ఉంచడం, లేదంటే తీసేయడం. మీకు తెలుసు కదా ఆ విషయం. టెర్మినేట్ చేయడం. అంటే ఎగ్జామ్ సరిగ్గా రాయకపోతే కూడా. టెర్మినేట్ చేయడం ఇట్లాంటివి స్టార్ట్ అయినాయి. ఎందుకంటే మనకి నాలెడ్జ్ ఆల్రెడీ ఉంది. ఫ్రీగా ఉంది. అందరు చెప్పగలుగుతున్నారు. అందరు నేర్చుకోగలుగుతున్నారు. బీటెక్ లెవెల్‌లో మన మైండ్ సెట్ ఇంక్రీజ్ అయింది. మన టెక్నాలజీ ఇంక్రీజ్ అయింది. మన లెవెల్ ఆఫ్ డిఫికల్టీ అందుకే పెరుగుతుంది. కాంపిటీషన్ ఇంక్రీజ్ అయింది. జనాలు ఇంక్రీజ్ అయ్యారు కాబట్టి మనం ఆ లెవెల్ ఆఫ్ డిఫికల్టీకి చేరుకున్నాం ఇప్పుడు. అంటే 2+ పోయి 3+, 4+కొచ్చింది. అర్థమైందా? సో, అలాగా. అంటే ఇప్పుడు 3+, 4+లో ఉండేవాళ్ళు కూడా ఇలా ఫేక్ పెట్టి లేదంటే మేనేజ్ చేసేవాళ్ళు ఇలాంటివి ఉన్నారు కదా! నేర్చుకోకుండా నేర్చుకున్నోళ్ళకి నేను ఆల్‌వేస్ సపోర్ట్ చేస్తాను. నువ్వు ఫేక్ అయినా పెట్టి ఏమైనా చేసుకో. నువ్వు జాబ్ చెయ్యి. వాడు నీకు డబ్బులిస్తాడు. అంతవరకే. నాది డ్రీమ్ కంపెనీ గూగుల్, నా డ్రీమ్ కంపెనీ అమెజాన్ అనుకుంటే ఎప్పుడు బాగుపడవు. ఇంకేందంటే నా డ్రీమ్ ఏంది? నా డ్రీమ్‌లో నా డ్రీమ్ నాకు కావాలి గానీ కంపెనీ డ్రీమ్ నాది కాదు. కంపెనీ డ్రీమ్ ఏంది? ఒక ఎంప్లాయీని హైర్ చేసుకొని వాడి బిజినెస్ రన్ చేసుకుంటది. వాడి బిజినెస్ తగ్గిపోతే ఎంప్లాయీస్‌ని తీసేస్తది. ఓకే. అది నీ డ్రీమ్ అవ్వదు. వాడి డ్రీమ్ అవుతది. నీ డ్రీమ్ ఏంటి? నీ జీవితంలో నేను 25 ఇయర్స్ వచ్చేలోపు నేను ఇలా ఉండాలి. 30 ఇయర్స్‌కి నేను ఇల్లు కట్టాలి. ఆ టైంకి మ్యారేజ్ లేదంటే ఇలా. తర్వాత నా గోల్ ఇది. నేను కంటెంట్ క్రియేషన్ లేదంటే నేను ఇది చేయాలి. నేను ఇది సెటిల్ అవ్వాలి. అదే నీ డ్రీమ్. అమెజాన్‌లో నేను జాబ్ చేయాలి. లేదంటే గూగుల్‌లో జాబ్ చేయాలో నీ డ్రీమ్ అంటే అది డ్రీమో కాదో అనేది నీకు తెలియాల. అర్థమైందా? అది తెలియాలి కాదు నీకు తెలుసు. అది నీ డ్రీమ్ కాదు.
ఒకసారి ఆడు వర్క్ చేస్తే బాగుండు అనుకున్న కళ అది డ్రీమ్ అవదు. ఎందుకంటే అది ఎప్పటికీ డ్రీమ్ కాదు. ఐటీ ఆర్ ఎనీథింగ్ ఆర్ ఎనీ జాబ్, ఈ ప్రపంచంలో ఏ జాబు ఏది ఎలాంటిదైనా సరే వాడికి అవసరం అయితేనే నువ్వు ఉంటావు, వాడికి అవసరం లేకపోతే నువ్వు ఉండవు. బికాస్ ఎవ్రీథింగ్ ఈస్ మనీ ఫైనల్లీ. నీకేందంటే కావాల్సింది నువ్వు కరెక్ట్గా నేర్చుకుంటే 3+, 4+ వాళ్ళు ఏమి రాని వాళ్ళు కూడా జాబ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. కానీ నువ్వు పర్ఫెక్ట్గా నేర్చుకున్నావంటే మంచి టాలెంటెడ్ పీపుల్కి మంచి ప్యాకేజ్ ఇచ్చేదానికి కంపెనీస్ ఆల్వేస్ రెడీగా ఉంటాయి. ఇప్పుడు ఏ కోడ్ని స్క్రాప్ కోడ్ని తీసుకోవడానికి మళ్ళీ ఇంజనీర్స్ని హైర్ చేసుకునే సిచ్యువేషన్ వస్తుంది మళ్ళీ ఏ ఇయర్ ఎండింగ్లో కానీ నెక్స్ట్ ఇయర్లో కానీ మళ్ళీ రికవర్ అయినప్పుడు జాబ్స్ కొన్ని వస్తాయి. థింగ్ ఏంటంటే అన్నీ వెళ్ళిపోవు, బట్ దానికి ఉంది టైం. సో అట్లా మనం ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఏది మన డ్రీమ్ కంపెనీ అవ్వదు. థింగ్ ఏంటంటే మన డ్రీమ్ ఏందో మనం సెట్ చేసుకోవాలా. వాడు ఫైనల్గా మనకు డబ్బులు ఇవ్వాలి, మనం పని చేస్తాము, దాంతో మనం బతకాలి, అంతే, అంతవరకే. కానీ ఈ కంపెనీ నా డ్రీమ్ అన్నావంటే ఇంకా యు ఆర్ ఇన్ ఏ రాంగ్ వే. ఈవెన్ మనకి గూగుల్ ఏదైనా ఇచ్చి గూగుల్ జాబ్ ఇచ్చినా సరే గూగుల్ ఈజ్ నాట్ అవర్ డ్రీమ్. అవర్ డ్రీమ్ ఈజ్ అవర్ సెల్ఫ్. దానికోసం మనం డబ్బుల కోసమే చేస్తాం, అది డ్రీమ్ కాదు, బతకడం కోసం. అంతేగాని ఎవరికి ఏ కంపెనీ ఏ డ్రీమ్ ఉండదు. అట్లా పెట్టుకుంటే యు ఆర్ అన్ఫిట్ అనమాట. ఎందుకంటే 15 ఏళ్ళు జాబ్ చేసిన మనం లే ఆఫ్ చేసి నువ్వు అవసరం లేదు నాకు ఏ టూల్ వచ్చింది కొంచెం చేస్తానంటే అది వేరు ఉంటుంది అట్లా. సో డ్రీమ్ ఈజ్ నథింగ్, డ్రీమ్ ఈజ్ యువర్ సెల్ఫ్. కాబట్టి మీరు ఎంత డిఫికల్టీ అయినా అనిపించినా సరే యూ కెన్ సాల్వ్ ద డౌట్స్ అండ్ గోయింగ్ ఫార్వర్డ్ యూ కెన్ స్టెప్ బై స్టెప్ ఇంక్రీజ్ అనమాట. అట్లా ఇంకేం లేదు. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎనీవన్? సార్ యాంగులర్ ప్రాజెక్ట్ లో మొన్న మీకు నేను వాట్సాప్ లో పెట్టాను కదా సార్, టిఎస్ కాన్ఫిగ్ spec.js లో ఎర్రర్ వస్తుంది సార్. అది నేను అంటే మళ్ళీ కొత్తగా క్రియేట్ చేసి స్క్రీన్ స్టార్ట్ చేయవా? ఓకే సార్. ఓకే, రజని, అనిల్, ఎనీ డౌట్స్ మా? ఐ థింక్ యూ న్యూలీ జాయిన్ ఇన్ బిట్వీన్ కదా. హలో రజని, అనిల్, ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? మధ్యలో జాయిన్ అయ్యారు కాబట్టి అడుగుతున్నా మిమ్మల్ని, అంతే. లేదండి. ఓకే ఓకే సార్ స్క్రీన్ షేర్ చేసా, షేర్ అయ్యిందా సార్? ఇక్కడ వస్తుంది సార్, ఇక్కడ ఈ టిఎస్ ఇక్కడ వస్తుంది. సో ఒకసారి దాని మీద హోవర్ చేయమా? ఓకే, Okay, 1 sir. second. What you do now, you can remove output TSC spec. అది డబుల్ కోట్స్ నుంచి అది రిమూవ్ చేసి వద్దు, మొత్తం కాదు, ఆ వాల్యూని మారుద్దాం. ఓకే సార్. సో స్పెక్ తీసి SRC పెట్టవా? మొత్తం డబుల్ కోట్స్ లో ./SRC అని పెట్టి చాలు. ట్రై చేసా సార్, కామా పక్కన వస్తుంది. ఒక్క నిమిషం, కామా అవసరం లేదు. ఓకే, సో దాన్ని /dist పెట్టు, SRC తీసి డిస్ట్ పెట్టు. లిస్ట్ సార్? DIST. ఓకే సార్. సో కామా పెట్టు. ఇప్పుడు ఏమొస్తుంది? సేవ్ చేయి. ఓకే సార్. The common source directory of tsconfig.spec.js is .src. The root directory setting must be explicitly set to this. అంటే అదేమంటుందంటే అది ఇది సేమ్ అవుదు అంటే బిల్డ్, అది బిల్డే కదా. సో బిల్డ్ ఫైల్ పాత్ సేమ్ అవుదని చెప్తుంది. ఆ సేమ్ అవదు కానీ మనం డిస్ట్ ఫోల్డర్ పెట్టచ్చు. ఒక్క నిమిషం, నా దాంట్లో ఏముందో చూస్తున్నా. అదే ఉంటుంది మాక్సిమం, మనం చేంజ్ చేసుకోవచ్చు. కాన్ఫిగర్స్, సో అవుట్పుట్ డైరెక్టరీ స్పెక్. ఇదేంది? ఒక్క నిమిషం,
ts config డాట్ చేసాను అదొక్కటే కదా మీకు ఉండేది. ts back డాట్ spec డాట్ చేశాను. అవుట్పుట్ డైరెక్టరీ మీకు అవుట్పుట్ -tsc-spec కదా ఉంది. మళ్ళీ మార్చండి ఒకసారి చూస్తాము ఏమవుతుందో. ఓకే సార్. అవుట్పుట్ ఓకే out-tsc. ఓకే నేను ఇక్కడ కాపీ చేస్తున్నా. యూ కెన్ ఓకే జస్ట్ చెక్ దట్. అది జస్ట్ కాపీ పేస్ట్ చేయండి. వాట్ ఎవర్ ఐ సెండ్ ఇన్ ద చార్ట్. ఓకే సార్. సో ఇప్పుడు ఏమొస్తుంది అది చేంజ్ అవ్వలేదా? మళ్ళీ అక్కడే వస్తుంది సార్. ఓకే 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 సో దాన్ని పట్టించుకోవద్దు. tsconfig.app.json వెళ్ళండి. యాక్చువల్గా Okay, ఇవి కంపైల్ అవ్వవు బేసికల్ గా. పైన 2 ఫైల్స్ పైన ఇక్కడ ఉంది కదా. సో బేసికల్లీ ఇక్కడ చూడండి. సో బేసికల్ అది వస్తుంది, అదేం కాదు. అది అవుట్పుట్ డైరెక్టరీ అదేం కాదు. ఎందుకు కాదో నేను చెప్పమంటారా? సో ఇప్పుడు config.spec.jsonకి వెళ్ళండి మళ్ళీ. సో అదేమవుతుందంటే అక్కడ నీకు ఇది అవుట్పుట్ డైరెక్టరీ అంటే ఇంకా ఉందా మీకు? ఇంకా రాలా. ఎస్ఆర్సి ఫోల్డర్ అనేది మీ ఫోల్డర్. ఎస్ఆర్సిని క్లోజ్ చేయండి లెఫ్ట్ సైడ్. సో ఎస్ఆర్సి ఫోల్డర్ అనేది ఇది. కానీ అదేం చేస్తుందంటే ఇట్ ఈస్ ట్రైయింగ్ టు ఫిగర్ ఇట్ అవుట్ ఇన్ రన్ టైమ్ వెదర్ ఇట్ ఈస్ దేర్ ఆర్ నాట్. కానీ అది ఉండదు మనకి. అంటే మన లోకల్ సిస్టంలో మనం అన్ని కాన్ఫిగర్ చేయం కదా. కంపెనీలో అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టి ప్రాజెక్ట్ ని బిల్డ్ చేస్తాం. ఇక్కడ ఆ రూల్ లేదు. ఇప్పుడు నేను మీకు ts config ఫైల్ పంపిస్తున్నా. ts app.config ఫైల్ పంపిస్తున్నా నాది. కాపీ చేయండి. దాంట్లో నేనేం రూల్ పెట్టాను, నా దాంట్లో ఎలా ఉంది చూడండి. సో దానివల్ల నీ అప్లికేషన్ ఏం ప్రాబ్లం రాదు. యాక్చువల్గా దీనివల్ల నీ అప్లికేషన్ కంపైలేషన్ ఏం ఆగదు. అది స్ట్రిక్ట్ రూల్స్ మనం ఎప్పుడు పెడతాం అంటే ప్రాజెక్ట్ డిప్లాయ్ చేసేటప్పుడు కంపెనీలో క్లయింట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి చూసావా, వాటికి స్ట్రిక్ట్ రూల్స్ పెట్టుకుంటాం. ఇప్పుడు మీరు ఇది కాపీ చేసి tsconfig.app.jsonకి వెళ్ళి కాపీ చేయండి. మొత్తం కాపీ చేసి పేస్ట్ చేయండి. అంటే నా కాన్ఫిగ్ నేను ఇలా రాసుకున్నా. అంటే దీన్ని నేనేం చేంజ్ చేయలేదు, బట్ జనరేట్ చేసినప్పుడు అలా వచ్చింది. ఇది స్పెక్ కాదు, యాప్. ఓకే. tsconfig.app.json app.json. సో అది అంటే ఇది ఇలా ఉంది, అది అలా ఉంది. అర్థమైందా? ఇక్కడ చూడండి అవుట్పుట్ డైరెక్టరీ. అప్పుడు నువ్వు ఇక్కడ మెన్షన్ చేస్తే spec.json లో తీసే చెప్తున్నా. spec.json లో అవుట్పుట్ డైరెక్టరీ తీసేయి. ఓకే సార్. సో ఇప్పుడు ఇక్కడ రాదు మళ్ళీ, అంటే ఆ ఇష్యూ రాదు. spec.json కూడా పంపిస్తావు ఒక్క సెకండ్. ఓకే సార్. ఓకే spec.json లో ఉన్నిచ్చే నా దాంట్లో ఉంది. దానివల్ల మనకేం ప్రాబ్లం రాదు, బట్ జస్ట్ టెల్లింగ్ యూ అనమాట. థింగ్ ఏంటంటే ఇప్పుడు మీరు యాంగులర్ రన్ చేసినా దీనివల్ల మన యాంగులర్ ఆగదు. అదేంటంటే కంపైలర్ ఆప్షన్స్. అంటే కంపైలర్లో స్పెక్ చేంజెస్ అన్ని చెక్ చేస్తుంటే దట్ ఈస్ ఫైన్. లేదంటే దాని కంపాటబుల్ కాకపోతే మీరు ఇప్పుడే ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి మీకు అన్ని తెలియవు కాబట్టి ఆ సెట్టింగ్స్ అది ఉన్నా ఏం కాదు. అదేంటంటే ఫైనల్ గా రన్ అయినప్పుడు అప్లికేషన్ ఆగకూడదు. మీరు కాపీ పేస్ట్ చేసి ఈ ఫైల్స్ క్లోజ్ చేస్తే పోద్ది. ఇప్పుడు ఈ ఫైల్స్ క్లోజ్ చేసేయండి, సెట్ చేసి పేస్ట్ చేసి ఆ ఫైల్ మొత్తాన్ని యూ కెన్ క్లోజ్ దిస్ ఫైల్ అనమాట. ఇప్పుడు అప్లికేషన్ రన్ చేయండి నార్మల్ గా. ఓకే సార్. టెర్మినల్ లోకి వెళ్ళి npm స్టార్ట్ ఏదో ఉంటది కదా. అంటే ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్నది. రన్నింగ్ లో ఉంది. ఓకే సో దీనివల్ల మీకు అప్లికేషన్ ఆగదు, ఆల్రెడీ రన్నింగ్ లో ఉంటది. ఇప్పుడు మీరు ఆపేశారు మళ్ళా npm ఓకే ఆల్రెడీ రన్ అవుతుంది. ఓకే సో అదేం ప్రాబ్లం ఉండదు. థింగ్ ఏంటంటే అది అవుట్పుట్ ఎప్పుడు వస్తుంది, మనం బిల్డ్ చేసి డిప్లాయ్ చేసేటప్పుడు అవుట్పుట్ ఫోల్డర్స్ క్రియేట్ అవుతాయి. ఆ కాన్ఫిగరేషన్ లో ఉన్నప్పుడు అది అలా ఎర్రర్ చూపిస్తుంది. నా స్క్రీన్ షేర్ చేసి చూపించమంటారా నా దాంట్లో ఎలా ఉందో? సో ఇప్పుడు మీరు నా దాంట్లో చూసారనుకో, నా దాంట్లో కూడా అలానే చూపిస్తుంది. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? మీకు కనిపిస్తుందా నా స్క్రీను? కానీ అది ఎర్రర్ కాదు, దాన్ని వదిలేసేయండి. కనిపిస్తుందా నా స్క్రీను? చూడండి. ఇట్ ఈస్ సేయింగ్ ద కామన్ సోర్స్ డైరెక్ట్ ఆఫ్ ఈస్ ఇన్ CSRC. ద రూట్ డైరెక్టరీ మస్ట్ బి ఎక్స్ప్లిసిట్లీ సెట్ టు దిస్ ఆర్ పాత్ ఆర్ అవుట్పుట్ ఫైల్ లేఅవుట్. ప్రెసెంట్ ఏంటంటే నేను రూట్ డైరెక్ట్లీ సెట్ చేయాలని అనుకుంటున్నా కాబట్టి
అది ఎర్రర్ చూపిస్తుంది, లేదంటే చూపించదు. అవసరం లేదు నాకు. చూడు ఎర్రర్ పోయిందా, అర్థమైందా? దిట్ ఈస్ ఎక్స్ట్రా Yes, సెట్టింగ్ sir. అనమాట. నాకు పోయింది Okay. చూడండి. సో మీరు కూడా తీసేసుకోవచ్చు. థింగ్ ఏంటంటే ప్రెజెంట్ మనం ఆ కాన్ఫిగరేషన్ ప్రొడక్షన్ లెవెల్ గ్రేడ్ చేయలేదు కాబట్టి వి నో నీడ్ టు సెట్. అది చేసేటప్పుడు మనమే సెట్ చేసుకోవాలి. ఓకే, అలా తీసేసుకోండి, నో ప్రాబ్లం. దానివల్ల ఇష్యూ ఏం కాదు. ఓకే అంటే సార్. దీని వరకు. సో సార్ అట్లా. ఒక్కొక్కసారి ఎన్జీ మాడ్యూల్ దగ్గర ఇప్పుడు ఎన్జీ మాడ్యూల్ అనేది యాప్ లో ఖచ్చితంగా ఇంపోర్ట్ చేయాలి సార్. అంటే ఫార్మ్స్ మాడ్యూల్ అని ఉంటది కదా సార్. ఫామ్ అనేది ఒక్క నిమిషం. ఇప్పుడు ఎక్కడ మీరు చెప్పేది? ఇక్కడ యాప్ మాడ్యూల్ టీఎస్ లోనా? ఎస్ సార్. ఇక్కడ ఖచ్చితంగా ఇంపోర్ట్ చేయాలా సార్? ఫార్మ్స్ మాడ్యూల్ మీకు ఫార్మ్స్ వచ్చినప్పటి నుంచి అవసరం. అంటే మీరు ఇన్పుట్ అవుట్పుట్స్ ఎన్జీ మోడల్ అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ అప్పుడు అవసరం అంటే అనమాట. నార్మల్ అయితే కల్చర్ లో ఫామ్ పెట్టాం కదా సార్. ఫామ్ లోపల అప్పుడు ఇన్పుట్ ఖచ్చితంగా ఫార్మ్స్ పెట్టాలి. ఖచ్చితంగా ఫార్మ్స్ పెట్టాలి, లేదంటే ఇష్యూ వస్తుంది. ఎందుకంటే ఫార్మ్స్ మాడ్యూలే సపోర్ట్ చేస్తుంది ఫార్మ్స్ కి. గాట్ ఇట్. ఓకే. బ్రౌజర్ మాడ్యూల్ డైరెక్టివ్స్ కి సపోర్ట్ చేస్తుంది. అది నేను మీకు ఆల్రెడీ నేను డైరెక్టివ్స్ చెప్పినప్పుడు మీరు బ్రౌజర్ మాడ్యూల్ తీసేసేయండి, మీకు డైరెక్టివ్ సపోర్ట్ చేయదు. బ్రౌజర్ మాడ్యూల్ విల్ సపోర్ట్ డైరెక్టివ్స్. గాట్ ఇట్. అది ఓకే సార్. దాంట్లోనే ప్లాట్ఫామ్ బ్రౌజర్ ఇవన్నీ ఉంటాయి అనమాట. కాబట్టి బ్రౌజర్ ఈజ్ సపోర్టింగ్ డైరెక్టివ్స్, బ్రౌజర్ మాడ్యూల్. యాప్ రౌటింగ్ మాడ్యూల్ రౌటింగ్ కి మీకు అన్ని తెలుస్తాయి, ఇంకా నో ప్రాబ్లం. అదే సార్, ఇది నాకు డౌట్ వచ్చింది సార్. నేను ఆల్రెడీ అంటే ఓన్ గా చేసా. అంటే సోర్సెస్ ఉన్నాయి కదా సార్, చాట్ జీపీటీ, కోపైలట్. అది చేస్తే వర్కౌట్ అయ్యింది సార్. అప్పటికి నాకు రాకపోయేసరికి మీకు మళ్ళా నేను పిన్ చేస్తాను. పర్లేదులేండి అట్లా. అంటే ఇంత ఎడ్యుకేషన్ చేస్తాం కదా సార్, కొంచెం సెల్ఫ్ రీసెర్చ్ కూడా ఉండాలి కదా సార్. ఉండాలి. సో మనం చేసేదే సెల్ఫ్ రీసెర్చ్. అంటే చేసేది సెల్ఫ్, జాబులు చేసేది మన సెల్ఫ్. కాబట్టి ఒకసారి జాబ్ లోకి వెళ్ళిన తర్వాత మన సెల్ఫే యాక్చువల్ గా. మన సెల్ఫ్ కి మనమే చెప్పుకోవాలి సమాధానం. ఇంకెవడన్నా చెప్పాలన్నా వాడికి టైం ఉండాలి, మనకి టైం వాడుతూ అట్లా అది కుదరదు. ఇట్స్ అన్ ఇండివిజువల్ కాంట్రిబ్యూషన్ అనమాట లైఫ్. నీ లైఫ్ నీ డెసిషన్, నీ జాబ్ కూడా నీ డెసిషనే. నువ్వు చేస్తే నీ పని అవుతుంది, నువ్వు చేయకపోతే అవ్వదు. ఇంకొకటి వచ్చి చేయడు కాబట్టి అట్లా. ఎందుకంటే వాడి పనులు ఆడుకుంటాయి, నీ పనులు నీకుంటాయి, నా పనులు నాకుంటాయి. ఫైన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా గాయస్? సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఇఫ్ నథింగ్ వీ కెన్ క్లోజ్. ఇంకేం లేవు కదా?